ఢిల్లీ పీఠానికైనా అక్కడి నుండే తొలి అడుగు, దేశ రాజకీయాలకు పునాది రాయి. అందుకే మహాత్ముడు పల్లెసీమలు పట్టుగొమ్మలు అన్నాడు. గల్లీలో గెలిచే నాయకుడే రియల్ హీరో. లోకల్ పొలిటికల్ హీరోపై ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. ఇస్నాపూర్ సర్పంచ్ మరియు ఎంపీటీసీ గడ్డం బాలమణి శ్రీశైలం గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఎక్కడికి వెళ్తున్నట్టుంది? అన్నప్రసాద కార్యక్రమం. ఓకే, శివాలయం రామాలయం ఎవ్రీ వీక్ వెళ్తాము. నేను కూడా జాయిన్ అవుతున్నాను. సంతోషం. ఓకే, సార్ ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నామని అన్నారు. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి సార్? మా దగ్గర పురాతనమైన ఒక శివాలయం ఉండేది. అది కొన్ని సంవత్సరాలుగా శిథిలమైంది. అంటే ఎంతో మంది సర్పంచులు కట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎవరి వల్ల కాలేదు. నేను 2006లో సర్పంచ్కి ఎన్నికయ్యాను. అయిన తర్వాత ఆ గుడి నిర్మాణం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో అక్కడ వెళ్ళాను. ఆ రోజు ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చి నేనేది చేపడితే ఆ శివాలయం ఒక 15 సంవత్సరాల క్రితం పురాతనమైన శిథిలమైన శివాలయాన్ని దాన్ని మొత్తం కూడా తొలగించి మళ్ళీ పునర్నిర్మాణం చేశాం. దాని తర్వాత మళ్ళీ ఒక రామాలయం కట్టాలనే ఆలోచన మాకుండే. గతంలో కూడా ఒక 8 years బ్యాక్ వేరే వాళ్ళు దాన్ని కూడా ప్రారంభం చేసి విడిచిపెట్టారు. 8 years దాన్ని ఎవరు కూడా ఏం పనిచేయలేదు. మళ్ళీ నాకు నెక్స్ట్ అవకాశం ఇచ్చారు గ్రామ ప్రజలందరూ కూడా. రెండవసారి మహిళ వచ్చింది, రిజర్వేషన్ జనరల్ మహిళ వస్తే మా మేడం గారు సర్పంచ్గా తెలంగాణలోనే రికార్డు మెజార్టీగా గెలిపించారు. సరే, ఇక దాంతో గ్రామ ప్రజలందరూ కూడా మరి మన దగ్గర రామాలయం లేదు, రామాలయం నిర్మాణం కొద్ది స్టార్టింగ్ దశలోనే ఆగిపోయింది, దానికి కొంచెం నిర్ణయం తీసుకొని స్టార్ట్ అయ్యింది అని చెప్తే మరి ఆ రామాలయం కూడా స్టార్ట్ చేసి కేవలం 9 నెలల్లో ఏదైతే అయోధ్యలో రామాలయము జనవరి 22 నాడు ప్రారంభమైంది. మా ఇస్నాపూర్ రామాలయము ఫిబ్రవరి 22 నాడు మా ఘనంగా ప్రతిష్ట కార్యక్రమం చేసి అక్కడి నుంచి ఈ మధ్యలోనే మండే రోజు మరి బుధవారం రోజు అన్నప్రసాద కార్యక్రమం ఎవ్రీ వీక్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మేము ప్రతి వారం కూడా ఫ్యామిలీ మొత్తం యొక్క స్వామివారికి దగ్గరికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అన్నప్రసాదం తీసుకొని వస్తాం. ఓకే, సో శ్రీశైలం అన్న పేరు పెట్టుకున్నందుకు ఆ మల్లికార్జున స్వామి మీతో ఈ ఆలయం కట్టించారనమాట. భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు. నేను కూడా అందరి గ్రామ పెద్దలు మరి ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ వర్తకులు అందరినీ కూడా సంప్రదించి వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని యొక్క రామాలయం మరి మంచి సుందరంగా మరి మంచి ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ గ్రీనరీ అరేంజ్ చేసి నిర్మాణం చేయడం జరిగింది. ఓకే, సో శ్రీశైలం అన్న పేరు పెట్టుకునేందుకు ఆలయం కట్టించారు. ప్రజలందరి దగ్గర మీరు అన్నగా నిలిచారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని అన్న పిలుస్తాను. చెప్పండి అన్న. అయితే ఒక ఇన్ని సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్న టెంపుల్ని మీరు అభివృద్ధి చేశారు. సో ఆ దేవుడి కటాక్షం ఉందని చెప్పారు. సో అసలు ఈ లైఫ్ స్టైల్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అన్న? ఈ పొలిటికల్గా ఈ హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది మీకు? ఫస్ట్ మా తాతలు తండ్రులు అందరూ కూడా వర్తకులం, మేము వ్యాపారం చేసి జీవనోపాధి మాది. ఓకే, సరే అని అలా గడుస్తూ మాకు మంచి గ్రామంలో ఒక మంచి పేరు ఉంది మాకు. మా కుటుంబం అంటేనే గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆదరిస్తారు, అభిమానిస్తారు, గౌరవిస్తారు. సరే అని మా గ్రామంలో అనుకోకుండా రిజర్వేషన్ రావడం జరిగింది, బీసీ రిజర్వేషన్. నేను అప్పుడు వర్తకునిగా ఈ ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ అప్పుడే డెవలప్ అవుతుంది, అది కిరాణా షాప్ ఉండే. సరే అని ఇక గ్రామ పెద్దలందరూ కూడా కలిసి మీరు పొలిటికల్గా ఎంట్రీ కావాలి, మరి బీసీ వచ్చింది, మీకు మంచి అవకాశం ఉంటుంది రండి అని చెప్పి ఫస్ట్ ఎంపీటీసీగా అవకాశం ఇచ్చారు మా తమ్ముడికి. ఆ ఎంపీటీసీ టికెట్స్ బీజేపీ నుంచి ఫస్ట్ మా తమ్ముడికి ఇప్పించాం. బీజేపీ మా దగ్గర బీజేపీ అంటే కూడా ఎవరికి తెలియదు. అప్పుడు బీజేపీ పువ్వు గుర్తుంటే కూడా ఆ టైంలో 25 years బ్యాక్ అంతా లేదు. మా తమ్ముడు టికెట్ ఇస్తే మరి కులం మతాలు అతను మామూలుగా మైనార్టీస్ ఎవరు కూడా బీజేపీ అంటే కొంత దూరం ఉండదు. మా తమ్ముని టికెట్ ఇచ్చడంతో 95% ఓట్స్ పడ్డాయి ఎంపీటీసీగా. మరి రికార్డ్ మెజార్టీ వచ్చింది. అది రాగానే దాని తదుపరి ఎంబడే సర్పంచ్ ఎలక్షన్ డిక్లేర్ చేశాం. సర్పంచ్ ఎలక్షన్ కూడా బీసీకి వచ్చింది. బీసీ రావడంతో మళ్ళీ గ్రామ ప్రజలందరూ కూడా
మరి మీరు సర్పంచ్ ఉంటే బాగుంటుంది, ఎంపీటీసీగా తమ్ముడు గెలిచారు, మీరు సర్పంచ్ ఉంటే గ్రామం అభివృద్ధి అవుతుంది అని చెప్పి అందరు కోరుకుంటే నేను కూడా సర్పంచ్గా కంటెస్ట్ చేశాను. సర్పంచ్గా నేను అప్పుడు సుమారు 660 ఓట్ల మెజార్టీ తోటి, బ్రహ్మాండమైన మెజార్టీ తోటి నన్ను కూడా గ్రామ ప్రజలందరూ కూడా సర్పంచ్గా 2006లో గెలిపించడం జరిగింది. 2006 ఆల్మోస్ట్ 19-20 ఇయర్స్. ఇంకా 20 ఇయర్స్ మా కెరియర్ పొలిటికల్గా. మరి 20 సంవత్సరాల సంది గ్రామంలో అన్ని సమస్యల మీద మరి పోరాడుతూ మరి సమస్యలన్నీ అయినంత వరకు కొన్ని నెరవేరుస్తూ ఈ స్టేజ్ వరకు రావడం జరిగింది. సూపర్. ఇక్కడ ప్రతి నిత్యం జరుగుతుందా? అంటే ఐ మీన్ ఎవ్రీ వెనస్డే, ఎవ్రీ బుధవారం రోజు ఒక అయ్యప్ప ఆలయం కట్టాలని మంచి ఒక సదుద్దేశంతో బుధవారం అన్నప్రసాదం స్టార్ట్ చేశాం. ఓకే. శివాలయము మరి రామాలయం ఉంది కాబట్టి మండే రోజు అన్నదానం మొదలు స్టార్ట్ చేశాం. ఈ యొక్క ఇంకోటి అయ్యప్ప టెంపుల్ కట్టాలని అందరు భక్తులు ఇక్కడ సుమారు ఒక 500 మంది పైచీలకు అయ్యప్పలు ఇక్కడ మాల ఇస్తారు. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా అయ్యప్ప టెంపుల్ లేదు. అయ్యప్ప టెంపుల్ కావాలంటే కేవలం BHELే పోవాలి. భక్తులందరూ కూడా ఈ బుధవారము అదే ప్రత్యేకత. స్వామివారి చిన్న ఫోటో పెట్టి సుమారు ఒక 6 వారాల సంది ప్రతి బుధవారం అన్నప్రసాద కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టాలన్న ఉద్దేశంతో ప్రతి బుధవారం కూడా అన్నదానం స్టార్ట్ చేశారు. ఓకే. సో మరి ఆ ప్లానింగ్ ఎప్పుడుంది సార్? ఇంకా అంటే భగవంతుడు ఇప్పుడైతే మేము అధికారంలో లేము, స్థానిక సంస్థలన్నీ లేవు కాబట్టి ఫర్దర్ ఎలక్షన్ వచ్చినాక అది మున్సిపల్ అయింది. మరి ఆ భగవంతుడు శివుడు యొక్క రాముడు అయ్యప్ప కరుణించి మళ్ళీ మాకు ఈ ప్రజలందరూ కూడా ఆదరించి అభిమానించి మళ్ళీ అవకాశం ఇస్తే అయ్యప్ప టెంపుల్ బ్రహ్మాండంగా నిర్మాణం చేయడానికి నేను మనస్ఫూర్తిగా కంకణబద్ధమై ప్రయత్నం చేస్తున్నాను మేడం. ఓకే అన్న, మీరు అన్నారు కదా అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టాలి అని. మరి ఆ శివుడి బిడ్డ ఆలయం కడతానంటే ఎందుకు కర్ణించాడు? డెఫినెట్గా కర్ణించాలి అని కోరుకుంటూ. ఇదేనా అన్న? ఇక్కడంతా ఎవ్రీడే ఇది వీరబ్రహ్మంగారి టెంపుల్. ఇది ఓకే. వాళ్ళు కూడా టెంపుల్ నిర్మాణం చేయాలని వాళ్ళు ఎన్నో సంవత్సరాల సంది ప్రయత్నంలో ఉన్నారు. ఓకే. ఇక్కడ నుంచి సుమారు నేను చెప్పినట్టు ఒక 500 మంది ఈ ప్రాంతంలో అయ్యప్ప మాలలు వేస్తారు. కానీ అయ్యప్ప టెంపుల్ లేదు. మరి ఈయన కూడా మా అయ్యప్ప గురుస్వామి అయ్యప్పలు కూడా బుధవారం రోజు కారణం అదే, పక్కకు అయ్యప్ప టెంపుల్ నిర్మాణం చేయాలని సుమారు ఒక 3 నెలల సంది అన్నప్రసాదం స్టార్ట్ చేస్తాం. దాంతో ఎవ్రీ ఇయర్ వేస్తారండి అయ్యప్ప మాల? ఓకే. సుమారు నేను నేను కూడా ఒక 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసాను. ఎక్కడ ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా. కరోనా నుంచి బ్రేక్ అయినా అయ్యప్ప స్వామి మాల వేసిన కొత్తల్ని మా శివాలయము అప్పుడు పురాతనమైంది ఉండే. ఆ శివాలయం నిర్మాణం చేయాలని దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఇక్కడ ఇంత చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ వస్తేనే ఒక ఎక్కడో క్షేత్రం పోయిన అనుభవం వస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల పబ్లిక్ అంతా కూడా బ్రహ్మాండమైన అకేషన్స్. ఒక ఎవ్రీ ఇయర్ 4 అకేషన్స్ అవుతాయి మేడం. ఒకటేమో శివాలయం శివరాత్రి చాలా ఘనంగా అవుతుంది. తెల్లారి శివపార్వతుల కళ్యాణం అవుతుంది. సుమారు ఒక 10,000 మంది దాకా భక్తులు వస్తారు. స్వామివారి పల్లకి సేవ ఉంటుంది. తర్వాత శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. నెక్స్ట్ కార్తీక పౌర్ణమి. ఎవ్రీ కార్తీక పౌర్ణమికి స్వచ్ఛందంగా 150 మంది పోయినసారి 150 మంది ఫ్యామిలీలతోటి సామూహిక సత్యనారాయణ వ్రతం జరిపించాం. 150 ఫ్యామిలీలు ఎట్ ఏ టైం. ఎవరు కూడా ఒక రూపాయి లేకుండా వాళ్ళ ఫ్యామిలీతోటి బంధువులతోటి వచ్చి ఒక వ్రతంలో కూర్చుంటే అన్నీ మేమే టెంపుల్ తరఫున అన్ని అరేంజ్మెంట్ చేస్తాం, కార్యక్రమం నిర్వహిస్తాం. సాయంత్రం దీపారాధన కార్యక్రమం ఉంటుంది. పోయినసారి సుమారు 35,000 పైచీలకు దీపారాధన చేశాం. ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 1 గంట వరకు ఇక్కడ జనం భక్తులు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. అలాగే నెక్స్ట్ రామాలయం శ్రీరామనవమి స్వామివారి కళ్యాణము
సీతారాముల కళ్యాణం కూడా ఘనంగా వైభవంగా జరిగింది. మొన్న ఫస్ట్ టైం కావడం జరిగింది. సుమారు 20-25 వేల మంది పైచీలు భక్తులు వచ్చారు. అలాగే మరి మా యొక్క వార్షికోత్సవం కూడా ఘనంగా జరుపుతాం రామాలయం. అలాగే మళ్ళీ ఇంకోటి తొలి ఏకాదశి వేడుక వైకుంఠ ఏకాదశి. మరి ఎంతో మంది అయ్యప్పలు వాళ్ళు కంకర బద్దులయ్యి యొక్క అయ్యప్ప నిర్మాణం దేవాలయం నిర్మాణం జరగాలని వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మేడం తలా ఇంత డొనేషన్ చేసుకుంటూ ఎవ్రీ వీక్ అన్నప్రసాదం చేస్తుంది. సుమారు వారం 200 నుంచి 300 మంది అన్నప్రసాదం తీసుకుంటారు ఎవ్రీ బుధవారం. సోమవారం కూడా స్వచ్ఛందంగా కొంతమంది భక్తులు తలా ఇంత వారానికి ఒక 500 అలా వేసుకొని సోమవారం రోజు కూడా ఒక 300-400 మంది అన్నప్రసాదం కంటిన్యూ. అది ఇంకా 7 నెలలు అయింది అది స్టార్ట్ అయ్యి. ఇదేమో 2 మంత్స్ అవుతుంది. ఇదంతా కూడా మన ఈ గురువు గారు మాధవానంద సరస్వతి గారి కరాకాముల నుంచి ఆయన సలహా మేరకే మందిరాలు అన్ని నిర్మాణం చేయడం జరిగింది. శివాలయం కానీ రామాలయం కానీ మా ఊర్లో ఎటువంటి దైవ కార్యక్రమాలున్నా మాధవానంద సరస్వతి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆజ్ఞ తర్వాతనే మేము కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఈ మీరు డెవలప్మెంట్ అంతా డోనర్స్ని సంప్రదించి మీరు ఎవరిని ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు చేయాలని ముందుకు వచ్చారు కదా. సో మీకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమి ఎండోన్మెంట్ నుంచి మాకు ఇది ఎండోన్మెంట్ కాదు కదా, మీరు వాళ్ళ సహకారం ఏం లేదు. ఓకే. ఓన్లీ మా దాతలు మేమే సొంతంగా ఇది చేసుకొని మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా ఒక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవే దశావతారాలు చుట్టూతా స్వామివారి ఇంకా అంటే వర్క్ నడుస్తుంది ఫినిషింగ్ స్టేజ్లో. అంటే ఫస్ట్ ఈ నిర్మాణం టెంపుల్ ఆగిపోయింది మేడం. 8 years పని కాలే. నిర్మాణం జరుగుతుంటే కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. మరి మళ్ళీ గురువు గారిని అడిగాం. అడిగితే గురువు ఏమన్నా అంటే మీరు ఒకసారి దశావతారాలు పెట్టి మీరు ప్లాన్ చేయండి అంటే అప్పుడు ఫస్ట్ సిమెంట్ తోటి చేయించాం దశావతారాలు. దశావతారాలు చేయించినాక గుడికి ఆటోమేటిక్ పని నడుస్తూ ఉంది. అంత పవర్ వచ్చింది. సరే అని ఈ ప్రతిష్ట అయిపోయి గుడి ఓపెనింగ్ అయ్యేసరికి ఇవన్నీ కొన్ని శిథిలమైనవి. సిమెంట్ కదా మేడం. సరే అని వీటిని ఎట్లయినా కృష్ణశిలతో తీసుకురావాలి అని చెప్పి మంచి సంకల్పం కలిగి ఒక 10 మంది భక్తులను రెడీ చేశాను. చేసి తలా ఒక విగ్రహం చొప్పున ఇచ్చి ఇక్కడ కూడా దశావతారాలు కృష్ణశిలతో చేయించడం జరిగింది. వీటన్నిటి కూడా ఈ గ్రానైట్ పని కూడా ఇంకా సాధారణంగా రామాలయంలో దశావతారాలు కనబడడం అనేది చాలా ఉండదు. మాక్సిమం తక్కువ టెంపుల్లలో మా దగ్గర అదే ప్రత్యేకత. అవును. ఫస్ట్ స్వామివారి దశావతారాలు అయినాక గర్భాలయ దర్శనం ఉంటుంది. ఓకే. అంటే ప్రదక్షిణాలు చేసేటప్పుడు జనరల్ గా మనకు అన్ని కనబడుతూ ఉంటాయి. రాముని అవతారం దశావతారం, దాన్ని మించింది లేదు ప్రపంచం. సో ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది, కొంచెం ఫినిషింగ్ స్టేజ్లు ఉంది. ఇంకొక 1 week 10 daysలో క్లియర్ అయింది. ఈ విగ్రహాలు కూడా మరి ఇప్పుడు మన అయోధ్యలో ఎక్కడైతే కృష్ణశిలతో విగ్రహం చేయించారో రాముంది, సేమ్ అదే రామశిలతో కృష్ణశిలతోటి విగ్రహాలు అక్కడ మహాబలిపురంలో రెడీ చేయించడం జరిగింది. మా గురువు గారు. అస్మద్గురుభ్యః నమః. అస్య గోత్రోద్భవస్య क्षेम स्थैर्य धैर्य विजय अभय आंजनेय स्वामी अष्टोत्तर पूजांच करिष्ये. 30,000 ఖర్చు. 30,000 తిన్నరా?
ఏం అశోక్ లేట్ వచ్చినావా? భోజనాలు అయినాయా? ఎక్కడెక్కడ చేసిరు ఇలా? అందుకే ఇప్పుడు మనకు రేపటి నుంచి బోనాల కార్యక్రమాలు ఉంటాయి. అందుకే ఈరోజు ఎక్కడ ఏమున్నా కంప్లీట్ ఎక్కడ కూడా చెత్త ఉండదు. సాయంత్రం వరకు కుప్పలు కూడా ఏడు ఉండదు. రేపటి నుంచి గుళ్ళ దగ్గర పని చేయాలి. అన్ని గుళ్ళ దగ్గర కార్యక్రమం. అందరు వచ్చిరుగా ఇయ్యాలి. అయిందా? భోజనాలు చేసిరా? రైట్ మా లేబర్, మా గ్రామ పంచాయతీ, మా మున్సిపల్ సిబ్బంది. 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మాకు అలాగే పెట్టినా కానీ మాకు సారు సాయపడ్డాడు. మేము వెళ్ళిపోతాం సార్, మా విలేజ్కి వెళ్ళిపోతాము. మాకు ఇన్ని రోజులు చేసినాం సార్, ఏదో మురికి అంతా చేసినాం, మీరు చెప్పిన పని చేసినాము. మాకు కలిగిస్తారా? మీరు ఉన్నంత రోజులు మీకు కలిగిస్తారంటే మా మేడం గారు కూడా సార్ కూడా మాట్లాడి ఓకే చేసుకోండి అశోక్ అని చెప్పారు. అందరికీ మా వాళ్ళకి అందరు తీసుకొచ్చి చెప్పిస్తాం సారు. చేస్తున్నాం మేడం. మా సార్ ఉన్నందుకు మాకేం ప్రాబ్లం లేదు. మా సిబ్బందికి అందరికీ చేపిస్తున్నాం మేడం. సార్ ఉన్నన్ని వాళ్ళకు వాళ్ళ ధన్యవాదాలు. ఆనిచ్చి మాది కంకి మండలు నారంకేడు. వర్క్ చేస్తాం సిబ్బందికి. అక్కడ మాది బ్యాక్అవుట్ ఏరియా మేడం. కంకి మండలం అంటే మొత్తం బార్డర్. అక్కడ నుంచి పని చేపించుకొచ్చి కర్ణాటక మహారాష్ట్ర మొత్తం దగ్గర. లేదు మ్యామ్, ఇక అందరిగా సార్లు అందరూ ఓకే అయిపోతే ఇక్కడనే మేము ఉండగలుగుతాం మేడం. మా సార్ రావాలా? మాకు సారు ఒక ఉద్దేశం ఇచ్చిండు. ఆ ఉద్దేశం కలగాలని సార్ మనస్ఫూర్తిగా కోరుతున్నాం మేడం. మీకు కూడా ఇది అన్న, ఇక్కడ ఇందాక మనం గుడి బయట చూసినప్పుడు వాళ్ళు వచ్చి మనకి చెప్పడం జరిగింది ఇట్లా పని చేస్తున్నాము అని. సో ఇక్కడ ప్రజలు కూడా వచ్చి మీతో వాళ్ళ యొక్క సమస్యలు, అంటే వాళ్ళకు పథకాలు అందుతున్నాయా లేదా, లేకపోతే వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి, ఇవన్నీ చెప్పుకోవడం జరుగుతుంది అన్న మీ దగ్గర? ఇంకోటి మేడం, నేను గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సర్పంచ్ చేశాను. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 10 సంవత్సరాలు కూడా ఒకసారి ఎంపీటీసీకి చేశాము, మళ్ళీ సర్పంచ్గా చేశాము. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా సర్పంచ్గా చేశాను. మరి అప్పుడు అయ్యాల గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే సుమారు 900 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించాను. ఈ కాలనీ మొత్తం నేను ఇప్పించింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో 900 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించాం. ఒక వైభవమైన కాలనీ అయింది. దానికి తోడు శివాలయం, రామాలయం. ప్రతిరోజు కూడా మేము జనంలో ఉంటాం. ఏ సమస్య ఉన్నా 24 గంటలు పగలు రాత్రి ఎప్పుడైనా సరే జనం మాకు ఫోన్ ద్వారా కానీ మా దగ్గరికి వచ్చి కానీ నిర్మోహమాటంగా మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. నేను ఒక లీడర్ లాగా బిహేవ్ చేయను, వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా ఉంటాం. ప్రతి సమస్య నాకు చెప్తారు. ప్రతి సమస్య గురించి నేను ప్రయత్నం చేస్తాను. నాతోటి అయినంత వరకు మ్యాక్సిమం పగోడైనా సరే నా దగ్గరకు వస్తే నాతోటి అయినంత వరకు హెల్ప్ చేస్తా, కానీ ద్రోహం మాత్రం చేయాలి. ఆ తత్వం అది, ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఒక నైపుణ్యత అది. చెప్పమ్మా. నమస్తే సార్. మేము ఇక్కడే పుట్టింది పెరిగింది ఇక్కడ ఈ ఊళ్ళోనే ఉంటున్నాం సార్. మేము ఎన్ని సంవత్సరాల నుంచి రెంట్కుంటున్నాం. మేము ఎన్నిసార్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి అప్లై చేసుకున్నాము. ప్లాట్స్ ఇస్తుంటే దానికి అప్లై చేసినాం, కానీ ఇప్పటివరకు మాకు ఎటువంటి సాయం అందలేదు సార్. మాకు ఎటువంటి సాయం చేస్తారో చెప్పండి సార్. సంతోషం అమ్మా. మనందరికీ తెలుసు గతంలో 10 సంవత్సరాలు ఎన్నో పథకాలు పెట్టారు, కానీ పేదలకైతే అందలేదు. మరి ఆ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 10 years బ్యాక్ ఇచ్చిన పథకాలే మరి ఈనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎటువంటి అభివృద్ధి జరిగిందో లేదో కానీ పేదలకు మాత్రం న్యాయం జరగాలి. మరి ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు తీసుకొని వచ్చింది. అందులో మ్యాక్సిమం 5 గ్యారంటీల వరకు చేయడం జరిగింది. మీరు అన్నట్టు గృహజ్యోతి కింద మహిళలకు 2500 స్కీము వాళ్ళు ప్రకటించలేదు. త్వరలోనే అది ఇస్తారు కాబట్టి వాళ్ళు 100% మీకు వచ్చేటట్టు ప్రయత్నం చేపిస్తాము. ఇంకోటి ఇప్పుడు ఉచిత బస్సు వస్తుంది మనకు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఎవరైతే పేదలు తనకు సొంత స్థలం ఉండి కట్టుకొని వెళ్ళిన వాళ్ళకు కూడా మన విలేజ్లో సుమారు 30, 40, 50 మంది వరకు మొన్న ఇప్పించడం జరిగింది 5 లక్షల్లో. మరి గృహజ్యోతి గురించి కూడా ఇప్పుడు సమయం కాదు, మరి గవర్నమెంట్ త్వరలోనే అనౌన్స్ చేస్తుంది. చేసినట్టు గృహజ్యోతి పథకంలో ఖచ్చితంగా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. మీ తరపున మాకు సహాయం అందుతుందని ఆశిస్తున్నాం. సంతోషం.
నమస్తేమ్మా. రేషన్ కార్డు కోసం 4 times అప్లై చేసిన, నాకు ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు సార్. రేషన్ కార్డు ఆల్రెడీ మొన్న సీఎం గారు స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా చేసిన. రోజు ఇంతమంది వచ్చి మీకు సమస్యలు చెప్పడం జరుగుతూ ఉంటుందా? ఎవ్రీడే అంటే సమస్యలు మేము 20 ఏళ్ళ సార్ పబ్లిక్లో ఓకే సమస్యలు చెప్తూనే ఉంటారు, నెరవేరుస్తూనే ఉంటారు. సమస్యలు రాకుండా మాకే పిచ్చిలు వేసినట్టే. ఎందుకంటే ప్రతినిత్యం జనంలో ఉంటాం, మాకు టైం టేబుల్ ఉండదు, ఏముండదు. ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళని కూర్చోబెట్టి ఫస్ట్ మా ఇంటికి రాగానే ఫస్ట్ వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తాం, తర్వాత టీ ఇస్తాం, మా పక్క కూర్చొని పెట్టుకుంటాం, సమస్య గురించి మాట్లాడతాం, ప్రయత్నం చేస్తాం. కొన్ని అయితే కొన్ని కావు, కానీ 100% ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే నేచర్ మాకు. నేను చెప్పడం కాదు, మా గ్రామం అందరిని అడిగిన మీరు ఇది విషయం చెప్తాను. సో మొత్తానికి శ్రీశైలం అన్న ప్రజల మనిషి అంతే. సో అన్న ఫస్ట్ నిర్మించింది ఇదే అన్న శివాలయం? ఫస్ట్ శివాలయం ఓకే. స్టార్టింగ్ ఇదే శివాలయం శిథిలమైంది. మేము ఇక్కడనే అయ్యప్ప మాలలు వేస్తుంటే ఇక్కడ బ్రహ్మాండంగా స్వామివారి భజనలు పూజలు జరిగేటి. ఇక్కడ అప్పుడు చిన్న గుడి ఉండేది. ఈ గుడి విగ్రహాలు కూడా అక్కడ పక్కకు అక్కడ ప్రతిష్ఠించాం, చిన్న ఇవి పాత విగ్రహాలు. ఇక్కడ కాశీకి అని లింగం తీసుకొచ్చి సుమారు కాశీ నుంచి తెచ్చాం. ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ప్రతిష్ఠ చేయించడం జరిగింది. కాశీ లింగం ఇది గంగా నది రాళ్లతో నిర్మాణం చేసి. మీరు ఫస్ట్ నిర్మించిన టెంపుల్ ఇది? ఫస్ట్ శివాలయం నిర్మాణం చేసి తర్వాత ఇక్కడ సుమారు 8 టెంపుల్ వరకు కట్టాను. అమ్మవార్ల టెంపుల్, శివాలయం, రామాలయం, అమ్మవారి గుడి కట్టాము, మల్లన్న స్వామి గుడి కట్టాము. తర్వాత సుమారు 7-8 టెంపుల్ వరకు కట్టాము. ప్రతిసారి చట్నీ సొంతం చేసుకొని వస్తుంది ఇంటి నుండి. ఒకసారి దోసకాయ, ఒకసారి వంకాయ, ఒకసారి సొరకాయ ఉంటుంది. ఏం కర్రీ చేసి కొద్ది కొద్ది మీరే వంట చేస్తారా? అందరూ కలిపి. ఎవరు కూడా డబ్బులు లేని అందరం స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఎవరు కూడా రూపాయి ఆశించారు. ఓకే. సో మీరు డొనేషన్ లాగానా, అంటే ఇది ఫుడ్ కి సంబంధించి ఎలా అన్నది? అంటే ఫుడ్కు భక్తులు మేడం వారానికి 500 లేకపోతే ఒకరు బియ్యం ఇవ్వడం, అట్లా తలా ఇంత ప్రతి వారం ఎవరికి వాళ్ళు ఇస్తారు. సో ఒకవేళ ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా జరిగేది ఓకే. దాత లేనినాడు మేమే చేస్తాం, దాత ఉన్ననాడు దాత పేరు. సో అవన్నీ మీరు ఎంక్వైరీ చేస్తారు ముందరే, ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎంత వచ్చింది, ఎంత రాలేదు, ఏం చేయాలి అన్నది. సో ఇప్పుడు ఈ ఫుడ్ కి సంబంధించి ఐటమ్స్ కూడా డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు అన్న. ఇప్పుడు ఎవరి వీక్ ఈ వారం చేసింది వచ్చే వారం చేయము, వచ్చే వారం చేసింది ఆ వారం చేయము. దాతలు కూడా స్వచ్ఛందంగా వచ్చి వారంతరం వాళ్ళే, మేము అనుకోకుండానే వచ్చి సుమారు 7 నెలల సంది మరి ఎప్పుడు కూడా లోటు జరగలే. ఇక్కడ అదో ఇదో ఇస్తూనే ఉన్నారు, నడుస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా ఏమి ఇబ్బంది కాలే. ప్రతి వారం కూడా వెరైటీస్, ఈరోజు పప్పు వేస్తే నెక్స్ట్ రకం అట్లా. ఓకే. సో సోమవారం బుధవారం ఖచ్చితంగా వీక్లీ 2 టైమ్స్. అన్న ఫుడ్ మాత్రం సూపర్. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఇలా పెడతారు, అన్నదానం చేస్తారంటే ఏదో అనుకున్నాం, కానీ లిటరల్ అసలు ఫుడ్ మాత్రం అదిరిపోయింది. అసలు అయినా మీకు హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే మీరు ఇక్కడ కూర్చుంటే మీకు వచ్చి సర్వ్ చేస్తారేమో అనుకున్నాం, కానీ మీరు కూడా మాతో పాటు ఇలా పక్కన కూర్చొని తిని మాతో పాటు వచ్చి అట్లా సర్వ్ చేసుకొని తినడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న నీకు. అసలు ఇంత డౌన్ టు బర్త్ అసలు నేను ఎప్పుడు చూడలేదు అసలు. ఇంకోటి మేడం, ఇక్కడ సమానత్వం, భగవంతుని దగ్గర గొప్పోడు లేడు, బీదోడు లేడు, మన పదవి అనే అహంకారాలు ఇక్కడ లేవు. ఎవరైనా రావాల్సిందే, ప్లేట్ కడుక్కొని తీసుకొని రావాల్సిందే, ఇక్కడ తిని మళ్ళీ ప్లేట్ కడిగి పెట్టాల్సింది. మరి ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అయితే కష్టం కదా. అంటే అంత ఆ సమానత్వం ఉండడానికి ఇక్కడ అభిమానంతో నడుస్తుంది. ఆ తేడా కనిపిస్తే ఇక్కడ డెవలప్మెంట్ కాదు.
ఫైనల్గా మీ భోజనం చేసిన తర్వాత అన్నదాత సుఖీ భవ అని చెప్పాలనిపించింది అన్న. సంతోషం. సో టెంపుల్స్ చూసాం, మంచి భోజనం పెట్టించావు. నెక్స్ట్ ఏంటన్నా? నెక్స్ట్ విలేజ్లో మరి స్కూల్స్ చాలా దారుణమైన పరిస్థితులు ఉండే. మేము గెలిచినాక 2 స్కూళ్ళు కూడా తెలంగాణలో నెంబర్ 1 స్టేజ్లో తీసుకెళ్ళాం. ప్రైమరీ స్కూల్ ఉండొచ్చు, హై స్కూల్ ఉండొచ్చు. మా ఊళ్ళో ఉన్న 2 స్కూళ్ళు మీరు జిల్లాలో కాదు రాష్ట్రంలో మొత్తం పోటీ పడితే కూడా మేమే గెలుస్తాం. అంటే అంత సుందరీకరణ చేసాం. వాటిని కూడా డోనర్స్ తోటి సిఎస్ఆర్ ఫండ్ తోటి మంచి డెవలప్మెంట్ చేసాం. ఇప్పుడు అక్కడ వెళ్దాం మేడం. తప్పకుండా. ఆర్ఓ ప్లాంట్, వాటర్ ప్లాంట్, సోలార్, అంగన్వాడీ స్కూల్. అన్న ఇక్కడికి వచ్చాక చూస్తే మీరు ప్రజల మనిషి కాదు పిల్లల మనిషి కూడా అర్థమైంది. అసలు ఎప్పుడు డెవలప్ చేశారన్న ఈ స్కూల్? అసలు ఏంటి దీని కథ ఏంటి? మొన్న 2019లో సర్పంచ్గా ఎమ్మెల్యే ఎన్నుకోవడం జరిగింది. జనరల్ మహిళల్లో మా మేడం గారు తెలంగాణలోనే రికార్డు మెజార్టీగా మా విలేజ్ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా మమ్మల్ని ఎన్నుకున్నాం. ఎందుకంటే మేము కాంగ్రెస్ వాళ్ళము, టీఆర్ఎస్ గవర్నమెంట్. అవును, మేము కాంగ్రెస్ సర్పంచ్కి గెలిచాం. గెలిచిన కొత్తలో 1 నెలకు మా మేడం గారు ఇక్కడ ప్రోగ్రాం పెట్టారు. స్కూల్కు మమ్మల్ని విజిట్ చేసి ఆ రోజు ఏంది అక్షరాభ్యాసం ఉండే. అంత చెట్ల కింద అప్పుడు ఇదంతా ఏమి ఫెసిలిటీస్ లేవు. కూర్చొని మేడం ఏడ్చింది, ఈ పిల్లలకు మేము ఎట్లా చదువు చెప్పాలండి, ఇక్కడ పందులు అంటే పిల్లలకన్నా ఎక్కువ పందులు వచ్చేవి, అంత ఘోరంగా ఉండే స్కూల్. సరే అని చెప్పి మా అదృష్టవశాత్తు మరి ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ మన ఊరు మన బడి ప్రణాళిక తీసుకొచ్చారు. దాంట్లో మేము ఎమ్మెల్యే గారిని కలిసి తను రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ ప్రియారిటీ మాకు ఇచ్చాడు. ఏది మన ఊరు మన బడిలో యొక్క కాన్స్టిట్యున్సీలో అది అవకాశంగా తీసుకొని మాకు 18 లక్షలు వాళ్ళు ఫండ్ ఇచ్చారు. దీని సుమారు 18 లక్షలు అవి ప్లస్ మా గ్రామ పంచాయతీ నిధులు, మా సొంత ఫండ్ తోటి కూడా మరి సుమారు 40-50 లక్షలతోటి మన సుందరవనం అంటారు కదా మేడం, అంత రంగరంగ వైభవంగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఈ స్టేజీ, ఈ యొక్క ఈ జెండా ప్రాంగణము, మరి ఆర్ఓ ప్లాంటు, సోలార్ షెడ్డు, మరి బిల్డింగ్స్ అప్పుడు ఉండే అన్కంప్లీటెడ్ ఉండే వాటన్నిటిని కూడా ఫిలప్ చేసి మరి ఈ యొక్క స్కూల్ డెవలప్మెంట్ అవుతున్నప్పుడు మరి మేడం గారు కూడా ఎంతోమంది వాళ్ళ మీటింగ్లలో చెప్పడంతో స్కూల్కు స్టేట్ చైర్మన్ మన దేవసేన మేడం 3 టైం విజిట్ చేశారు. చేసి బాగా కష్టపడి సర్పంచ్ గారు చాలా బాగా చేశారు. మరి నేను ఫర్నిచర్ కూడా మేడం ఎంత ఫర్నిచర్ అవసరం ఉంటే సబ్సిడీ ఫర్నిచర్ ఒక స్కూల్కి ఇవ్వడం జరిగింది. దాంతో మేము ఈ స్కూల్ను ఇలా తెలంగాణ స్టేట్లోనే మరి కేసీఆర్ గారు మీరు చూసి ఉంటారు, మన ముఖ్యమంత్రి గారు పాట పెట్టుకున్నారు, మన ఊడు మన బడిలు. ఫస్ట్ మా ఇస్నాపూర్ స్కూల్ను స్టార్ట్ చేసుకుంటూ అన్ని స్కూల్ తీశాడు. అంటే అంత బాగా సుందరీకరణ. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు మీరు ఇది డెవలప్ చేశాను అంటున్నారు, మరి అప్పుడు ఉన్న ప్రభుత్వం మీకేం చేయలేదు? ప్రభుత్వంతో మేము ఫండ్స్ వాళ్ళతో అన్ని సంప్రదించి చర్చించి మా విలేజ్కి వసతులు లేవు అని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారితో ఫైట్ చేసి మరి మేము ఎమ్మెల్యే గారు కూడా పార్టీ భేదాలు లేకుండా ఫండ్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఫండ్ ఇవ్వాల్సిందే, డెవలప్ కావాల్సిందే అని చెప్పి మా ఊరికి మంచి ప్రియారిటీ ఇచ్చాడు, మంచి అభివృద్ధి చేశాం. అది సో దీనికి సంబంధించి ఫండింగ్ ప్రభుత్వం నుంచి వచ్చింది, మీ జనరల్ ఫండ్ సొంతం నేను కూడా ఓన్గా కొద్దిగా పెట్టాను. ఆర్ఓ ప్లాంట్ అని అదే అని పిల్లలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి టాయిలెట్స్, మోడల్ టాయిలెట్స్. ఈ స్కూల్లో
మరి ఫస్ట్ చూస్తే 80 నుంచి 100 మంది ఉంటుంది. మేము డెవలప్ చేసినాక ఇవాళ 500 స్టూడెంట్స్ అయింది. మేడం ఇక్కడ మీరే కదా హెడ్ మాస్టర్? అవును, హెడ్ మాస్టర్గా ఇక్కడ 2018 లోపల ఇక్కడికి నేను రావడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్లు జరగడం జరిగింది. మా అదృష్టవశాత్తున గడ్డం బాలమణి గారు రావడం జరిగింది. అప్పుడు మా స్కూల్ ఎట్లా ఉందంటే మేడం, నేను 2018లో ఇక్కడ వచ్చినప్పుడు ఒక చెత్త కుండి మాదిరిగా, ఒక బిల్డింగ్ లేదు, ఒకటే రూము, అందులోపల 6 మంది టీచర్లు ఉండాలి, అదే స్టాఫ్ రూమ్, అదే ఆఫీసు. అయిన తర్వాత పిల్లలందరూ చెట్ల కిందనే కూర్చుండేది. వర్షం పడ్డదంటే మేము ఏడ్చిన రోజులు ఉన్నాయి మేడం. ఎందుకంటే పిల్లలన్నీ ఇట్లా చెట్ల కింద ఇట్లా పట్టుకొని కూర్చున్న రోజులు ఉన్నాయి. ఆ విధంగా ఉన్న తర్వాత సార్ వాళ్ళు గెలిచిన తర్వాత మేము సార్ ఎట్లా మన బిల్డింగ్ ఎట్లా సగం ఉంది, ఎట్లా చేద్దాం ఎట్లా అంటే సరే సార్ వాళ్ళు చాలా కష్టపడ్డారు మేడం. కష్టపడి ఏం చేసిండ్రంటే బిల్డింగ్ కంప్లీట్ చేసిండ్రు. అప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చింది, ఇనాగ్రేషన్ కూడా చాలా గ్రాండ్గా చేసిండ్రు. ఒక పెద్ద ఎత్తున చేసిండ్రు. గ్రాండ్గా అంటే అసలు చెప్పలేం, మన పటంచెరు మండలంలోనే కాలేదు అంత పెద్ద ఎత్తున మన స్కూల్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ కావడము జరిగింది. ఆ తర్వాత మా అదృష్టవశాత్తున ఏమైందంటే మన ఊరు మన బడి లోపల ప్రోగ్రామ్ తీసింది కేసీఆర్ కాబట్టి అప్పుడు కూడా మన స్కూల్ అప్పుడు కూడా ఎట్లా సార్ మనం చేద్దామంటే సరే అని చాలా పోరాడి మన స్కూల్ ఫస్ట్ మన ఊరు మన బడి లోపల ఫస్ట్ తీసుకురావడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత కూడా నేను సమ్మర్లో మొత్తం తిరిగినాను. సార్ వాళ్ళు కూడా ఎట్లా అంటే ఇక ఇది మొత్తం నేను ఎప్పుడు అడిగినా ఒక బృందావనం చేస్తాం మేడం, ఈ స్కూలు ఒక బృందావనం లాగుంటుందని చెప్పేవాళ్ళు. కానీ మీరు ఎప్పుడు చేస్తారో సార్ మాకు తెలియదు, కానీ ఈ చెట్ల కింద కూర్చోవడం ఇట్లా అని మేము అంటుంటిమి. అయినా ఒకరోజు ఇట్లనే మన ఊరు మనబడి లోపల సార్ వాళ్ళు వచ్చి పిలిచినాను, కావాలనే పిలిచి సార్ మరి ఈరోజు మన దగ్గర అక్షరాభ్యాసం ఉంది మీరు రావాలి అని అన్న. సరే అని మేడం, సార్, ఉప సర్పంచ్ అందరూ వచ్చిండ్రు. వాళ్ళకి ఏం చేసినంటే కింద చినిగిపోయిన సాపాలు వేసి కూర్చోబెట్టిన. అంటే కావాలని చేశారు ఈ పని? లేదు మేడం, లేదు, మా స్కూల్ అట్లుంది, మా పరిస్థితి అప్పుడు అట్లుంది. చినిగిపోయిన సాపలు ఉన్నాయి, తర్వాత అన్ని రాళ్ళు ఉన్నాయి, అదే కంకర్లేసి కూర్చోబెట్టి మేము నిలబడ్డం. సార్ వాళ్ళు కూర్చున్నారు, మీరు కూర్చోండి అంటే మాకు కూర్చోవడానికే బెంచీలు లేవు, ఒక కుర్చీ లేదు, మరి మీరు ఏడ కూర్చోలేదు సార్, మరి పరిస్థితి ఇట్లా ఉంది అని అడగానే అయితే మీకు ఎన్ని కుర్చీలు కావాలి మేడం అన్నారు. ఒక 20 పంపినంటే తెల్లవారిగానే 20 కుర్చీలు వచ్చినాయి మేడం. 2018 కుర్చీలు మేము అట్లనే కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా అవే కుర్చీల మీద మేము కూర్చుంటున్నాం. ఆ విధంగా డెవలప్మెంట్ మా స్కూల్ బాగా చేసిండ్రు. మన ఊరు మన బడి లోపల కూడా చాలా చేసిండ్రు. దేవస్థానం మేడం కూడా వచ్చిండ్రు, వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. తర్వాత మేడం కూడా చాలా అప్రిషియేట్ చేసిండ్రు, ఎందుకంటే స్కూల్ చాలా బాగుందని. ఫస్ట్ స్కూల్ లోపలనే మాదే ఫస్ట్ వచ్చిందనమాట. ఈ పట్టంచెరు మండలం ఇస్నాపూర్ అంటే ఫస్ట్ మన ఊరు మన బడి లోపల మన ఊరి లోపల వచ్చేసింది. 2018లో ఈ స్కూల్ స్ట్రెంత్ ఎంత? 2018 లోపల 180 మంది ఉంది మేడం. ఇప్పుడు దాదాపుగా 450 మంది ఉన్నారు. ఇంకా రోజు అడ్మిషన్స్ వస్తూనే ఉన్నాయి. ఇంచుమించు 500-600 మంది దాటుతారు మేడం ఇప్పుడైతే. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రైవేట్ స్కూలా, ప్రైవేట్ స్కూల్ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్ అని అడుగుతారు. మాకు కాదు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్ ఇంత బాగుంటుంది అనేది వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ప్రైవేట్ నుండి ఈ సంవత్సరంలో ఒక 100 మంది వచ్చింది మేడం మా స్కూల్కు. 100 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ బంద్ చేసి మా స్కూల్ వచ్చి జాయిన్ కావడం జరిగింది ఈ సంవత్సరం లోపల. సో ఇప్పుడు ఇక్కడ అన్ని వసతులు అన్ని బాగానే ఉన్నట్టు? ఇప్పుడు అన్నీ బాగున్నాయి మేడం. మాకు తాగడానికి డ్రింకింగ్ వాటర్ పెట్టించిండ్రు. అది కూడా ఎట్లా అంటే సార్ డ్రింకింగ్ వాటర్ అంటుండ్రు కానీ నల్ల నీళ్ళు బాగాలేవు, ఎట్లా చేద్దామంటే సరే మేడం అని RO ప్లాంట్ పెట్టించేసిండ్రు. ఎమ్మడే RO ప్లాంట్ కాగానే సమ్మర్ వచ్చింది సార్, ఎట్లా అంటే మన పిల్లలకు చల్ల నీళ్ళు కావాలని చెప్పేసి కూలర్లు కూడా తెప్పించిండ్రు. అవి కూడా ఉన్నాయి. మినరల్ వాటర్ ఉంది, పిల్లలకు అడుకోవడానికి కూడా నీళ్ళ కోసం మంచిగా ఉంది. తర్వాత టాయిలెట్స్ కూడా ఎక్కడా లేవు సార్ మేడం. ఇక్కడ మన దగ్గర సార్ కట్టించినట్టు బాయ్స్ టాయిలెట్స్ అయితే అంత అందంగా కట్టించిండ్రు. టాయిలెట్స్ బాగున్నాయి. తర్వాత ఎల్లకాలం వాటర్ ఫెసిలిటీస్ బాగుంది మేడం. అట్లా. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఇక్కడ? చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. టీచర్స్ కొద్దిగా ఉంది చెప్పాలా, ఎందుకంటే ఇక్కడ మేము స్టాఫ్ ఏంటంటే నాతోటి 6 మంది ఉన్నాం మేడం.
6 మంది లోపల స్ట్రెంత్ హెవీ అయిపోతుంది కాబట్టి కొంచెం టీచర్స్ యొక్క కొరత ఉంది. విద్యా వాలంటీర్లు కూడా సార్ ఒకటి ఇది చెప్పలేను. సార్ ఏం చేసినట్టు పోయిన సంవత్సరం చాలా స్ట్రెంత్ ఉంది సార్, ఎట్లా చేద్దామంటే ఒక విద్యా వాలంటీర్ని ఇచ్చిండ్రు. ఒక విద్యా వాలంటీర్ సరిపోరు, మరి సార్ కావాలంటే 2 విద్యా వాలంటీర్లను ఇచ్చిండ్రు. తర్వాత ఒక ఆయమ్మ సరిపోదు సార్ 2 కావాలంటే వాళ్ళకు కూడా ఉప సర్పంచ్ మేడం ఇచ్చిండ్రు. ఒక ఆయమ్మకు సారు నెలకు జీతం ఇచ్చి వాళ్ళని కూడా పెట్టుకున్నారు సార్. సో మేడం చెప్పింది విన్న తర్వాత జనరల్గా అంటే సినిమాల్లో ఇదివరకు ఎప్పుడో మేము ఇది చేసాం, ఊరికి బళ్ళు కట్టించాం, గుళ్ళు కట్టించామని ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చూస్తున్నా. నిజంగా పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీరు తీసుకున్న స్టెప్ అద్భుతం. సంతోషం మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటన్నా? నెక్స్ట్ విలేజ్లో ఒక చిన్న గుళ్ళు పక్కకే హనుమాన్ టెంపుల్ ఉండేది. అది కూడా సేమ్ స్కూల్ లాగానే చాలా ఎటువంటి ఇది లేకుండే దాన్ని కూడా డెవలప్ చేశాము. మరి పేద ప్రజల కొరం చిన్న మినీ ఫంక్షన్ హాల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అది మధ్యలోనే ఆగిపోయింది. దాన్ని కూడా కంప్లీట్ కొన్ని లీగల్ కారణంగా ఆగిపోయింది. దాన్ని కూడా కంప్లీట్ చేయాలని ఒక తాపత్రయం ఉంది. కాబట్టి అన్ని ఫెసిలిటీలు చేయాలని ఆలోచన ఉంది మేడం. అక్కడ వరకు ఇప్పుడు వెళ్దాం, చూస్తే బాబు. మేడం మా విలేజ్లో మరి అంతిమయాత్ర లేకుండే, సరే ఇక గవర్నమెంట్ ప్రతి విలేజ్లో చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కంపల్సరీ ఉండాలని ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. వాళ్ళు డబ్బులు ఇవ్వలే, ఎవరికి వాళ్ళు అరేంజ్ చేసుకోండి అని చెప్పారు. ఏ గ్రామ పంచాయతీలో కూడా డబ్బులు లేవు, ఇచ్చే పరిస్థితి లేదు. సరే మాకు మైలాన్ ఫ్యాక్టరీ అని ఇక్కడ ఎండి గారిని కలిసి రిక్వెస్ట్ చేస్తే కొత్త వెహికల్ మన మహేంద్ర వాళ్ళది కొత్తది బొలెరో వెహికల్కు మోడిఫై చేసి సుమారు 16 లక్షలు 17 లక్షలతోటి మా విలేజ్కి ఈ యొక్క అంతిమ యాత్ర వెహికల్ డొనేట్ చేయడం జరిగింది. సో అన్న దీని గురించి ఏంటన్నా, ఇది కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయిందా లేకపోతే అసలు ఏంటిది ఇది? అంటే గ్రామంలో పేద ప్రజలకు కొన్ని సంవత్సరాలు ఉంది, సుమారు 40 సంవత్సరాలు ఉంది గ్రామ పంచాయతీకి. ఇది ఇక్కడ వాటర్ పంప్ హౌజు ప్లస్ ఇక్కడ అంగన్వాడీ స్కూలు, దీనికి సంబంధించిన దీని కాంపౌండ్ వాళ్ళు ఉండి విలేజ్కి అన్ని విధాల అప్పుడు పెద్దలు దీన్ని డొనేషన్ చేసిండ్రు. దాంట్లో క్రమంగానే ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉండే, మామూలుగా టెంట్లు వేసుకొని మా గ్రామ ప్రజలు కళ్యాణాలు వగేరా చిన్న చిన్న అకేషన్ చేసుకుంటారు. సరే మేము గెలిచినాక దీని ఒక మంచి ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయాలని మరి ఆనాడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే తను కూడా సుమారు 40 లక్షలు డొనేట్ చేశాడు. మరి షెడ్ కూడా ఒక ఇక్కడ బిల్డర్ ఒక రియల్ ఎస్టేట్ అతను కూడా డొనేట్ చేశాడు. మరి మేము సొంతం కూడా కొన్ని డబ్బులు పెట్టి దీన్ని అంతవరకు తీసుకొచ్చాం. మరి మధ్యలో దీన్ని లీగల్ ఇష్యూస్ తెచ్చి బ్రేక్ కావడం జరిగింది. ఒకటి వాటికి మా విలేజ్ అందరూ కూడా అందుబాటులో ఉండే. మరి నేను గెలిచిన కొత్తలో ఒకటే ఒక ట్రాక్టర్ ఉండే. మా ఇస్నాపూర్ అంటే సుమారు కొన్ని కాలనీలతో కలిసి 1,00,000 పైచిలుకు జనాలు ఇక్కడ డైలీ నివాసం ఉంటారు. వాళ్ళకు ఫెసిలిటీ యొక్క చెత్త సేకరణకు సదుపాయం లేదని మా వర్తక సంఘంతో ఆర్ఓ ప్లాంట్లు, మరి చెత్త బండ్లు, మరి 3 చెత్త బండ్లు కొత్తగా తీసుకొచ్చాం. ఒక ట్రాక్టర్ కూడా గ్రామ పంచాయతీ కింద తీసుకొచ్చాం. ఇవన్నీ చేసి చెత్త సేకరణ పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామాన్ని ముందుకు నడిపించాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఇల్లీగల్ సమస్య వల్ల ఆగిపోయింది అని అన్నారు. లీగల్ ఇష్యూస్ అంటే దేనికి సంబంధించిన, అంటే ఎవరిదన్నా ప్రాపర్టీ అనా లేకపోతే ఎవరన్నా అడ్డు చెప్పారా వీటికి? అదేం లేదు మేడం, గతంలో ఇది వాళ్ళే డొనేట్ చేశారు. ఓకే, గ్రామ పెద్దల పేరు మీద ఉంటే వాళ్ళే గ్రామ అవసరాలకని దీన్ని డొనేట్ చేసారు. డొనేట్ చేసినాక అట్లే గ్రామ పంచాయతీ అప్పుడు మల్లారెడ్డి గారు అని సర్పంచ్ ఉండే, తను దీన్ని ఈ పంప్ హౌస్ అవన్నీ అప్పుడు అరేంజ్ చేశాడు. కాంపౌండ్ వాళ్ళు పంప్ హౌస్ కట్టిండు. సరే అని దాన్ని మన గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉన్నది ఎక్కడ కూడా రికార్డు దీంట్లో చేంజ్ చేయాలని వాళ్ళు డొనేట్ చేశారు కదా అని చెప్పి అలాగే అతను కూడా నడిపించాడు. సరే తీరా మేము ఫంక్షన్ హాల్ కట్టే టైంకు వాళ్ళు రివర్స్ అయ్యి ఇల్లీగల్గా నోటీస్ ఇవ్వడం జరిగింది. లీగల్ ఇష్యూస్ నడుస్తున్నాయి. గవర్నమెంట్ దాని మీద ఏం చర్య తీసుకుంటే తదుపరి ఒక ఫంక్షన్ హాల్ కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటూ గ్రామ ప్రజలకు అవసరాలకు ఉపయోగపడుతుందని ప్రత్యేకమైన శ్రద్ధ దీని మీద పెట్టాం. సో ఇప్పుడు దీనికి సంబంధించి అన్ని క్లియర్ అయితే మీరు దీన్ని కంప్లీట్ చేద్దాం. 100% చేస్తాం. నేనే సుమారు 40 లక్షలు పెట్టి ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నా. ఓకే, సరే అన్న, మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మేము విలేజ్లో మంచి ప్లే గ్రౌండ్ తీసుకొచ్చాం. మరి
దీని తర్వాత హై స్కూల్ మేడం, హై స్కూల్ కూడా బాగా సుందరంగా తీర్చిదిద్దాం. దాని తర్వాత ప్లే గ్రౌండ్ చేసాం. దాని తర్వాత ఒక నర్సరీ సుందర బృందావనం లాగా ఒక పార్కు కూడా, అది కూడా విజిట్ చేసి మరి విలేజ్లో రోడ్స్, డ్రైనేజెస్, మా విలేజ్ ఎక్కడ కూడా ఓపెన్ డ్రైనేజ్ కనబడం ఉంది, కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం. వాటన్నిటి కూడా విజిట్ చేస్తాం. ఫస్ట్ హై స్కూల్కి వెళ్దాం. ఓకే అన్న. అన్న ఇదైతే మాత్రం ఒక గవర్నమెంట్ దాంట్లో కంప్యూటర్ ల్యాబ్లో అయితే లేదు సీరియస్లీ, ఎందుకంటే మేము చదువుకున్న ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఈ రేంజ్లో లేదు. నిజంగా అసలు చాలా అద్భుతంగా ఉందన్న కంప్యూటర్ ల్యాబ్. అంటే ఈ కాలం పిల్లలకి అసలు టెక్నాలజీ అంతా సిస్టమ్ మీద నడుస్తుంది, బట్ ఇంత డెవలప్మెంట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న. సూపర్. దీనికి కారణం మా ఉపాధ్యాయులు మొత్తం, మా ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, ఇక టీచర్స్ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక ఇండస్ట్రీ వాళ్ళను సిఎస్ఆర్ ఫండ్ కింద మరి ఐటీడబ్ల్యూ కెమిన్ వాళ్ళతోటి సంప్రదించి పిఎంసి స్కూల్గా కూడా ఎంపికైంది మాది. దాంట్లో వాళ్ళని సంప్రదించి సుమారు ఒక 2 కోట్ల వరకు మా విలేజ్కి ఖర్చు పెట్టించి అన్ని రకాల మోడర్న్గా ఇలా మీరు చూస్తున్నారు కదా, ఒక కంప్యూటర్ ల్యాబ్ అంటే మాటలు కాదు, ఏ ప్రైవేట్ స్కూల్లో ఇంత మనం చూసి ఉన్నాం. మరి అలాంటిది ఇలా మా ఇస్నాపూర్ విలేజ్లో కావడం, మరి వాళ్ళందరి ప్రోత్సాహం ప్లస్ మా సపోర్టు ప్లస్ ఈ యొక్క మరి ఇండస్ట్రీ డోనర్స్ కూడా ఎంతోమంది మరి మీరు చూస్తున్నారు. స్కూల్లో మరి ప్లే గ్రౌండ్ కావచ్చు, మరి బాస్కెట్బాల్ గ్రౌండ్ కావచ్చు, మరి అక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇక్కడ డైనింగ్ హాల్ కావచ్చు, టాయిలెట్స్, మోడల్ టాయిలెట్స్. మరి సినర్జీ కంపెనీ వాళ్ళు కూడా ఈ మధ్యలో మొన్న ఇనాగ్రేషన్ అయింది, 6 రూమ్స్ బిల్డింగ్ కట్టించారు. మరి అలాగే మరి ఎంతోమంది దాతలతోటి ఈరోజు వాళ్ళ ప్రోద్బలంతో మాలకు మేము సహకరిస్తూ, మరి సార్ అన్నట్టు మరి సార్ చెప్తాడు మీకు గతంలో ఎంత స్ట్రెంత్ ఉండే, మరి ఇప్పుడు ఎంత ఉంది, మరి ఎంత అభివృద్ధి అయింది. ఇలా మా దగ్గర ప్రైవేట్ స్కూళ్ళు తాళాలు వేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే అంత బాగా డెవలప్ చేశారు. స్ట్రెంత్ కూడా మన ఎస్ఎస్సిలో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. ఈరోజు ప్రతి వాళ్ళు కూడా మనం టీవీలలో చూస్తున్నాం, న్యూస్లలో. మొన్న ఈ టీవీలో చూసాం. ఏంటంటే ప్రైవేట్ స్కూల్ మర్చిపోయి గవర్నమెంట్ స్కూల్ బాట పడుతుంది. దాంట్లో మొట్టమొదటిసారి మా ఇస్నాపూర్ సో మరి ఈ స్కూల్ గురించి, దీని డెవలప్మెంట్ గురించి మీ టీచర్స్ తోటి, హెడ్ మాస్టర్ తోటి కూడా మాట్లాడదామన్నా. ఓకే. సో అన్న దీంట్లో రకరకాల చెట్లు కనబడుతున్నాయి. అసలు ఈ పార్క్ డెవలప్మెంట్ ఇదంతా మీరే చేశారన్న? అంటే మేడం, ఇది కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంది మన ఒక పార్క్ ఇది కూడా ప్రాజెక్ట్ తీసుకున్నాం. తీసుకొని ఇలా సుమారు ఒక 360 రకాల వెరైటీస్ మొక్కలు నాటాం. ఇది సుమారు 1.5 ఎకర్ ల్యాండ్ ఉంటుంది. మరి దీని పార్కింగ్ లాగా పార్క్, మార్నింగ్ వాక్ చేయడానికి చాలామంది ఇక్కడ ఈ అందరికి కూడా సౌలతుగా ఓపెన్ జిమ్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయించాం. తర్వాత చుట్టూ 4 దిక్కుల వాకింగ్ ట్రాక్ చేయించాం. ఇక్కడ చిన్నపిల్లలది మనం అటు వెళ్తే చిన్నపిల్లల ఆటల ఐటమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఓపెన్ జిమ్ ఐటమ్స్. ఓకే. సో ఇప్పుడు ఇందులో ఉన్న వెరైటీ ఆఫ్ ట్రీస్ అన్ని మీరే? మేమే దగ్గర నుండి 1 year కష్టపడ్డాం, కష్టపడి గ్రోత్ తీసుకొచ్చాం. ఎక్కడ కూడా ఇక్కడ ఒక్క మొక్క కూడా చనిపోకుండా ప్రతి దాన్ని కాపాడుకుంటే ఈరోజు ఈ రకంగా ఉంది. ఇంత రేంజ్ ఒక ఎందుకంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మనం ఇట్లా వెళ్తే అక్కడ చిల్డ్రన్ పార్క్ ఉంటుంది. 1 year పట్టింది. 1 year పట్టింది మంచి గ్రోత్. అంటే ఇది 4 years అయిపోయింది, మంచి అన్ని పెరిగిపోయినాయి కదా. అదే ఇది ఓవర్ హెడ్ ట్యాంక్, ఇది వాటర్ ట్యాంక్. ఇది కొలాప్స్ అయింది ఇది. ఓకే. ఈ పక్కనే చిల్డ్రన్ పార్క్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఓకే.
సో పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఇద్దరికి పెద్దవాళ్ళకి ఓపెన్ జిమ్, చిన్న పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి ఈ పార్కులు ఇవి కరువు అయిపోయాయి. ఓపెన్ ఏరియా కబ్జాలు ఉండే, అవును మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని గ్రామ పంచాయతీ ల్యాండ్. సార్ ఈ గ్రౌండ్కి సంబంధించి దీనికి ఏమైనా చరిత్ర ఉందా? ఇది ఏమైనా ప్లే గ్రౌండా లేకపోతే ఎవరిదన్నా భూములా ఏంటి సార్ ఇది? మేడం ఇది ఒరిజినల్గా 3 వెంచర్లకు సంబంధించి గ్రామ పంచాయతీలో ఓపెన్ ఏరియా. ఓకే, అంటే మనం ఒక విలేజ్లో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తే 10% ల్యాండ్ ఇస్తారు. అట్లా 3 పక్కల 3 వెంచర్లో ఓపెన్ ల్యాండ్ ఇది. ఓకే, ఇది మేము గెలవక ముందు అంతా కబ్జా అయి ఉన్నది, మళ్ళీ పెద్ద బొంద ఉండేది. సరే ఇక్కడ ఇది కూడా ఇంచుమించు టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మేము అప్పుడు సర్పంచ్ ఉన్నాం. దీన్ని కూడా ప్రాజెక్ట్ అంటే క్రీడా ప్రాంగణం అని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉండాలంటే మేము దీని 3 ఎకరాలు సుమారు ఇంచుమించు 3 ఎకరాల ల్యాండ్ కబ్జా అయిన అన్నింటిని తొలగించేసి కలెక్టర్ గారు తీసుకొచ్చి ఈ యొక్క గ్రౌండ్ కార్యక్రమం స్టార్ట్ చేశాము. కలెక్టర్ గారు ఇంపాసిబుల్ అన్నారు, ఈ లోతట్టు ప్రాంతం అండి, వర్షం పడితే అన్ని నీళ్ళు ఇక్కడ వచ్చి నిలుస్తాయి, ఇది గ్రౌండ్కి క్యాపబుల్ కాదన్నాడు. లేదు సార్ 100% నేను చేస్తా అంటే సరే అని సార్ 1 మంత్ టైం ఇచ్చాడు. నేను 20 డేస్లో సుమారు 1000-2000 ట్రిప్పులు మట్టి తోలించి నీట్గా మన ప్రెషింగ్ రోలర్ ఉంటుంది కదా మేడం, హైడ్రాలిక్ రోలర్, దాంతో ప్రెషింగ్ చేసి గ్రౌండ్ రెడీ చేసి కలెక్టర్ గారే మమ్మల్ని అప్రిషియేట్ చేశాడు. చేసి తర్వాత అదే సంవత్సరం బ్రహ్మాండమైన వర్షం పడ్డాక అయిపోయింది అనుకున్న గ్రౌండ్ కంప్లీట్. సార్ అన్నాడు కదా వర్షం నీరు వస్తుందని. తర్వాత వర్షం ఆ సంవత్సరం ఎక్కువ ఉండే, సరే అని ఈ లోతు కొంచెం ఇక్కడ ఇబ్బంది అయింది, ఇది ఎక్కడ కూడా ఏం కాదు. తర్వాత దీన్ని కూడా మళ్ళీ గ్రావెల్ వేసి నీట్గా చేసాం. ఇవాళ సుమారు కొన్ని వందల మంది ఎవ్రీడే ఇక్కడ వాకింగ్ చేయడం, పిల్లలు క్రికెట్ ఆడుకోవడం, అన్ని సదుపాయాలు. మరి ఈ మండలంలో కాదు జిల్లాలో కూడా ఇంత మంచిగా ఎక్కడ కూడా ఇలా చుట్టూ అన్ని రకాల చెట్లు కూడా ఏర్పాటు చేశాం. కొన్ని చెట్లు మరి కరెంటు వాళ్ళు తొలగించేసారు, ఆ వైర్లకు ఇదవుతుందని గ్రౌండ్ అలా డెవలప్మెంట్ చేశాం మేడం. అన్న ఇప్పటిదాకా మీరు చేసిన అభివృద్ధి చూసాం, స్కూల్స్ కానీ టెంపుల్స్ కానీ, అండ్ ఫుడ్ మాత్రం 10 రూపాయలు పెట్టించారు, మాతో పాటు మీరు కూడా తిన్నారు. అసలు ఇవన్నీ అభివృద్ధులు చెయ్యాలి, ఒక సర్వీస్ చెయ్యాలి అన్న మోటో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందన్న? అంటే ముఖ్యంగా మేము సర్పంచ్గా కంటెక్ట్ చేసాం. మేము 20-25 ఏళ్ళ సంది సర్వీసులో ఉన్నాము. మొన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జనరల్ మైల్ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మా మేడంకు టికెట్ ఇప్పించడం జరిగింది. ఆ యొక్క ఎలక్షన్ రేస్లో టోటల్ ఇస్నాపూర్ అంటే ఒక మినీ ఇండియా, అలాంటిది మొత్తం 50 జనాలు మొత్తం మాయంపడి ఆపోజిషన్ ఏంబడి వాళ్ళకి డిపాజిట్ గల్లం చేసి తెలంగాణలోనే ఒక రికార్డు మెజార్టీ. నేను కాంగ్రెస్ సర్పంచ్గా నేను కాంగ్రెస్ కాంటెస్ట్లు ఉంటే టీఆర్ఎస్ వాళ్ళు మీద మమ్మల్ని అందరినీ కూడా బీజేపీ టీఆర్ఎస్ ఎవరైనా ఉండండి, గవర్నమెంట్ అక్కడ ఆల్రెడీ టీఆర్ఎస్ ఫామ్ అయిపోయింది. కాంగ్రెస్ సర్పంచ్ని మరి ఎంత అపోజిషన్ వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి డైరెక్ట్ వచ్చి మీరు కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే అభివృద్ధి జరగదు అని ప్రచారం చేసిన గ్రామం మొత్తం వన్ సైడ్గా తెలంగాణలోనే రికార్డు మెజార్టీగా మమ్మల్ని గెలిపించడం జరిగింది. 4600 పైచీలకు మెజార్టీ మా మీద నిలబడ్డ వాళ్ళందరూ కూడా డిపాజిట్ వెళ్ళదు. అప్పుడు మాకేమనిపించిందంటే అబ్బా ప్రజలకు మా మీద ఇంత నమ్మకం ఉంది, గ్రామాన్ని ఒక రూపురేఖలు మార్పాలని ఒక దృఢ నిశ్చయంతో 5 సంవత్సరాలు కంటికి నిద్ర లేకుండా 24 గంటలు సర్వీస్ చేసి ఈ విలేజ్ ఒక మార్పు తీసుకొచ్చాం. అది మా ప్రత్యేకత. ఓకే, అసలు ఈ పొలిటికల్ ఎంట్రీ అనేది ఎలా జరిగిందండి? అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరన్నా ఉన్నారా పొలిటికల్గా? మేడం మేము బిజినెస్ చేస్తాం మేడం.
మా తాతల నుంచి మేము ఇప్పటికి కూడా పొలిటికల్ ఉన్నా, సర్పంచ్ ఉన్నా, ఎంపీటీసీ ఉన్నా మేము బిజినెస్ చేసుకుంటూనే ఉన్నాం. మా పని చేసుకుంటూ మాకు గతంలో ఒక బీసీ ఇస్నాపూర్ విలేజ్ ఫస్ట్ టైం రిజర్వేషన్ అయింది, ఎప్పుడు కాలేదు. బీసీ జనరల్ వచ్చింది. దాంట్లో గ్రామ పెద్దలందరూ మాకు కలిసి మమ్మల్ని సర్పంచ్ ఎంపీటీసీ కాంటాక్ట్ చేపించడం జరిగింది. తదుపరి మళ్ళీ సర్పంచ్ కూడా కాంటాక్ట్ చేపించి 2 కూడా మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. మా ఫ్యామిలీలో ఎవరు కూడా పొలిటికల్ లేరు, నేనే స్టార్ట్ నాతోటి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి? సుమారు అంటే పార్టీకి అయితే 30 ఏళ్ళ సంది, కాంగ్రెస్ పార్టీలో 30-35 ఏళ్ళ సంది పార్టీకి పనిచేస్తున్నాం. పదవులలో సుమారు 20-25 ఏళ్ళ సంది ఒక్కసారి ఓడిపోయాను. నేను 7 టైం కాంటాక్ట్ చేశాను, 6 టైం గెలిచాను, 1 టైం ఓడిపోయాను. అమ్మ నమస్తే. సో మీరు చెప్పండి, అన్న అయితే ప్రజల మనిషి. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా అన్న ప్రజలతోటే ఎక్కువ ఉంటున్నారు, ఇంట్లో టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పి? ఓకే, సో అన్నయ్య హెల్పింగ్ నేచర్ మీరు ఎలా తోడ్పడ్డారు అన్నయ్యకి? తను హెల్ప్ చేశారంటే నేను కూడా చెప్తాను, చేయాలి వాళ్ళకి, వాళ్ళు మన ఎంబడి ఉన్నారు కాబట్టి మనకు కంపల్సరీ చేయాలి. ఓకే, సో మీతో అన్ని షేర్ చేసుకుంటారా? సో సలహాలు ఇస్తూ ఉంటారా? అన్న అయితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ అన్న అన్న అని చెప్పేసి వస్తున్నారు. మరి అన్న దగ్గర ఎక్కడ ఎలిగేషన్స్ ఎక్కడ కనిపించలేదు మాకు. మీకేమైనా ఉన్నాయా అన్న మీద? ఓకే, సో ఇప్పుడు ప్రజలకి చేసే సేవ గురించి కానీ లేకపోతే ఇంట్లో కానీ ఎలా ఉంటారు? అంటే బయట ఒకలాగా ఇంట్లో ఒకలాగా ఉంటారా, మొత్తం ఎక్కడైనా ఒకలానే ఉంటారా? ఓకే, సో అన్న మీరు చెప్పండి, మీరు ఫ్యామిలీని అంటే బయట కూడా మీకు ఒక పెద్ద ఫ్యామిలీనే ఏర్పరచుకున్నారు, ఆ ఫ్యామిలీని ఈ ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తారు? అంటే సమస్యలు ఉన్నప్పుడు అందరం డిస్కస్ చేసుకోవడం, ఎటువంటి ఎంత ఇబ్బందులు వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని సానుకూలంగా చర్చించుకొని దాన్ని మా దగ్గరే సమస్య పరిష్కారం అయ్యేటట్టు అందరితో మమేకమై కార్యక్రమాలు చేస్తుంటాం. సో మీ కిడ్స్ ఎంతమంది? మాకు ఒక అమ్మాయి, 2 బాబులు. ఓకే, అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, అమ్మాయి యూఎస్లో ఉంటుంది. పాప కూడా మా మన్మరాలు, 2 వెల్ సెటిల్డ్ అక్కడ. ఓకే, నెక్స్ట్ మా పెద్ద బాబు కూడా బీటెక్ అయిపోయి సాఫ్ట్వేర్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. మా చిన్న బాబు కూడా మరి అమెరికాలో ఎంఎస్ చేశాడు, తను కూడా జాబ్ చేస్తున్నాడు. ఎవరికి వాళ్ళ ఇంటర్నల్ కూడా పనులలో ఉన్నాం, ఎవరి పనిలో వాళ్ళు. సార్ మరి మీ పిల్లల్ని ఒకసారి మాకు ఇంట్రడ్యూస్ చేస్తారా? ఓకే మేడం. సార్ మా పెద్ద బాబు అరవింద్ కుమార్. నమస్తే. చిన్న బాబు అజయ్ కుమార్. నమస్తే అండి. సో మీరు చెప్పండి, అన్న అయితే ప్రజల మనిషి, సో ఆయన ప్రజలకి సేవ చేయడంలో చాలా బిజీగా ఉంటారు. సో ఆయనతో మీ టైం ఎట్లా మింగిల్ అయ్యేది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అరవింద్. అది ఎట్లుంటుందంటే నేను స్కూలింగ్లో ఉన్న టైంలో డాడీ పాలిటిక్స్కి స్టెప్ ఇన్ అయ్యాడు. ఫస్ట్ ఆ టైంలో నేను హాస్టల్ వేసిన అన్నమాట. అప్పుడు చాలా ఇబ్బంది పెడుతుండే నేను. హాస్టల్ ఇక్కడ మంచిగా ప్రచారం నడుస్తుండే. ఆ టైంలో స్కూల్కి వచ్చి నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి నేను ఫుల్ టార్చర్ పెడుతుండే. అలాంటి సిచ్యువేషన్లో కూడా డాడీ కొంచెం అంత విసుకోకుండా నేను అక్కడ ఉండి ఫీల్ అవుతా అని చెప్పేసి నా కోసం టైం ఇచ్చి ఇది ప్రచారం మధ్యలో వచ్చి నన్ను తీసుకోవడం, ఇంటికి తీసుకురావడం, అలా డ్రాప్ చేయడం, ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటా ఉండేది డాడీ టైమింగ్స్. ఓకే, సో మీకు కెరీర్ పరంగా కావచ్చు లేకపోతే ఏమన్నా సజెషన్స్ తీసుకునేవారా డాడీ దగ్గర నుంచి? సజెషన్స్ అంటే డాడీ మాకు పర్టికులర్ ఇట్లనే ఉండు అని అట్లా ఉండకపోతుండే. నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తే మాత్రం కొంచెం స్ట్రిక్ట్గా వార్నింగ్స్ ఇస్తుండే. నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చేవా? ఏమన్నా ఇక నార్మల్గా నాటీ థింగ్స్ వేస్తే బయట స్కూల్ నుంచి కానీ రెస్ట్ అంతా అట్లా ఏముండదు. డాడీ కూడా మమ్మల్ని ఏంది అంటే మంచి జాబ్ చేసుకుంటూ డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా మీరు బయట ఇండివిజువల్గా ఉండేటట్టు ఉండాలన్నట్టు చెప్తుంది బాగా. ఓకే, సో మీరు ఒక పెద్దవాడిగా ఇంటి బాధ్యత తీసుకుంటున్నారా మరి మా డాడీతో పాటు ఈక్వల్గా? అంటే బాధ్యత తీసుకోవడం కాదు, డాడీ దేంట్లో స్టెప్ ఇన్ అయినా బ్యాక్గ్రౌండ్లో ఫుల్ సపోర్ట్గా తిరుగుతాం చేస్తామని. ఓకే, సో మీరు? నా పేరు అజయ్. అజయ్ గారు చెప్పండి. నేను యూఎస్లో ఉండే 5 years.
అండ్ దెన్ ఇండియా మూవ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ కూడా జాబ్ చేస్తున్నాను బిజినెస్ అనలిస్ట్లో. ఓకే. సో మీతో డాడీకి ఎలా ఉండేది? నేను ఇంట్లో కొంచెం నాటీ అనమాట. సో నేను డాడీకి చాలా భయపడతాను. సో డాడీతో మాట్లాడాలంటే ఒక 10 steps వెంకల్ ఉంటుంది. ఓకే. సో అట్లా డాడీ ఏ చెప్పినా నాకు స్ట్రైట్ చెప్తాడు, అది చేసేసి సైడ్ అయిపోతుంది అంతే. సో డాడీ దగ్గర నుంచి సజెషన్స్ ఏమైనా తీసుకోవాలి అంటే మరి? డెఫినెట్గా నాకు ఏదైనా అనిపించినా అని డాడీతో మాట్లాడతాను ఫస్ట్. తర్వాత డాడీ అది కరెక్ట్ కాదు అంటే దాని గురించి ఆలోచిస్తాను, ఎందుకు కరెక్ట్ కాదో ఆలోచించి దాని గురించి రీసెర్చ్ చేసి దెన్ నెక్స్ట్ మూవీ ఏది కావాలంటే అది తీసుకుంటాను. సో అన్న, పిల్లలిద్దరూ మంచిగా వెల్ సెటిల్డ్, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కూడా పొలిటికల్గా రావాలి అనుకుంటే మీ అభిప్రాయం ఏంటి? మేడం, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరికి వాళ్ళు జాబ్ చేస్తున్నాం, ఆల్రెడీ వెల్ సెటిల్డ్, ఏం ప్రాబ్లం లేదు. మేము కూడా పొలిటికల్గా 24 గంటలు సర్వీస్ చేస్తున్నాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా జనం వెళ్ళి మంచి పేరు సంపాదించుకొని జనంలో వాళ్ళ సామాజిక సేవల్లో పార్టిసిపేట్ చేసి టైం ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం ఉంటుంది కాబట్టి ఇట్లా యాక్టివ్గా అయిపోయి తనంతలో తాను సొంతం ఒక ఇమేజ్ పెంచుకుంటే వాళ్ళకి భవిష్యత్తు అవకాశాలు ఉంటే భగవంతుడు సహకారం ఉంటే చెప్పలేము. ఓకే. సో మీ ఇద్దరిలో ఎవరికైనా పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉందా? పొలిటికల్గా అంటే ఇంట్రెస్ట్ అని ఏం లేదు పర్టికులర్గా. థింగ్ ఏంటంటే నాకు కూడా ఇష్టం ఇట్లా సోషల్ సర్వీస్ చేయడం. ఓకే. నేను చాలా నా కాలేజ్ టైమ్స్లో కూడా సోషల్ యాక్టివిటీలాగా చాలా వర్క్ చేస్తుండే, కానీ నేను ఎప్పుడు ఇమాజిన్ చేసుకోవాలి ఇట్లా యాజ్ ఎ లీడర్ నేను అని. బట్ ఐ సీ మై బ్రదర్ యాజ్ ఎ లీడర్, పర్ఫెక్ట్ లీడర్. ఓకే. సో నేను మా అన్న బేసిక్గా స్టార్టింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు తెలిసేది కదా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇది చేయరు అని చెప్పినప్పుడు మ్యాక్సిమం ఇన్పుట్స్ జిఎస్ఎం యువసేన అని బాయ్స్ మొత్తం డాడీ సపోర్ట్. బేసిక్గా ఫస్ట్ నుంచి చైల్డ్హుడ్ నుంచి హాస్టల్ ఉండడం నాకు ఎక్కువ రాపోలేదు మా ఇక్కడ లోకల్ యూత్తోని. ఓకే. నేను ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత డాడీ ఇన్పుట్స్ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఇది ఇట్లుండాలి అంటే నేను మిస్టేక్గా కొంచెం పోవడం తర్వాత నేర్చుకోవడం అంతుండే. కానీ పాలిటిక్స్లో ఇంట్రెస్టెడా అంటే బేసిక్గా నాకు అది పెద్దగా తెలియదు, కానీ దాంట్లో ఇది చేస్తే వాళ్ళ రెస్పాన్స్ హ్యాపీగా వాళ్ళకి పని చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా రెస్పాండ్ అయ్యేది అదంతా చూస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికోసం కొన్నిసార్లు ఇన్వాల్వ్ అయితే బేసిక్గా ఫుల్ టైం ఇవ్వలేదు, ఇప్పుడు తీయలేదు. సో ప్రెసెంట్ అయితే డాడీకి సపోర్ట్గా ఉంటున్నారు. డాడీ బ్యాక్ ఏది తీసుకున్నా మేము ఫుల్ సపోర్ట్ ఉంటున్నాం. అమ్మ, మీరు చెప్పండి, సార్ ప్రజల మంచిగా ఉన్నారు, ఇటు పిల్లలు వెల్ సెటిల్డ్, సో వాళ్ళకు కూడా సోషల్ సర్వీస్ చేసే ఇది ఉంది, సో వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? సార్ సోషల్ సర్వీస్ ప్లస్ ఇంట్లో కూడా అన్నీ చూసుకుంటాడు. పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు, చాలా మంచి పిల్లలు. మా పాప కూడా చాలా మంచి అమ్మాయి. అక్కడ ఉన్న తన మనసు అంతా ఇక్కడే ఉంటుంది. ఎప్పుడు ఇండియాకి వచ్చేయాలా, ఎప్పుడు ఇండియాకి వచ్చేయాలా అదొకటి. మా మనవరాలు చిన్నగా తను కూడా అమ్మమ్మ నువ్వు ఇండియాలో ఏం చేస్తున్నావు, నేను వచ్చేస్తా అంటది. ఓకే. సో అందరూ సపోర్ట్గా అన్ని కలిసిమెలిసి తీసుకుంటారు నిర్ణయాలన్నీ. ఏం చేస్తుండో తాతతో మాట్లాడించు అని మాట్లాడు, చాలా యాక్టివిటీ. ఇప్పుడు పిల్లలకు పెళ్లి చేసి వాళ్ళు సెటిల్ చేయాలని ఆలోచన. ఓకే. మా నెఫ్యూ అది మా కోడలు పుట్టిన టైంలో యూఎస్ వెళ్ళారన్నమాట పేరెంట్స్. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంకా అక్కడ వర్క్ ఏమి ఉండదు కాబట్టి డాడీ వాళ్ళు పార్క్ వెళ్ళడం తిరగడం అవి చేస్తుంటారు కదా. అక్కడ అవన్నీ ఎక్విప్మెంట్ చూసి టకా ఫోటో తీసి నాకు పంపిస్తుండ్రు. అంటే ఇస్నాపూర్లో పార్క్ చేస్తే ఇంత మంచి ఎక్విప్మెంట్ పెట్టాలి, ఇట్లా పార్క్ చేయాలి, ఈ స్టైల్లో చేయాలని. అంటే ఇక్కడ ఉన్నా కానీ అది డెవలప్మెంట్ మీద బాగా ఇంట్రెస్టెడ్ డాడీ. మళ్ళీ ఇది చేయాలనుకుని కొంచెం లెవెల్ మంచి స్టాండర్డ్స్లో చేయాలన్న దాని మీద చాలా ఇంట్రెస్టెడ్ పని చేపిస్తుంది. ఓకే. సో ఏదైనా మంచిది ఎక్కడైనా చూస్తే ఇది మన ఊర్లో కూడా చెయ్యాలి అన్న ఒక ఎంతూజియాజం ఉంటుంది. ఓకే, ఫైన్. సో అరవింద్ గారు, అజయ్ గారు, మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పి మీరు ఏవైతే సోషల్ సర్వీస్ పరంగా కావచ్చు లేకపోతే కెరీర్ పరంగా కావచ్చు మీరు అనుకున్నవన్నీ జరగాలని విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అన్న, మంచి ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక మీ పొలిటికల్ కెరీర్కి వస్తే 20 years పొలిటికల్ కెరీర్. సో ఈ పొలిటికల్ కెరీర్లో 10 years బీఆర్ఎస్ రూలింగ్ పార్టీ. మరి ఆ రూలింగ్ పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీ మీద ఎలాంటి ఎలిగేషన్స్ రాలేదన్న?
అంటే పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు నా మీద ఎన్నో ఒత్తిడిలు తీసుకొచ్చారు. పార్టీలకు రావాలని ఎన్నో రకాలుగా కూడా ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా బెండుగాలే. మేము కాంగ్రెస్ పార్టీగానే ఫైట్ చేశాం. ఎంతమంది ఎన్ని రకాలుగా మా దగ్గర ఇది చేసినా మేము ఎక్కడ కూడా బెండుగాలి. ఓకే. సో మీరు చేసిన అభివృద్ధి కావచ్చు, లేకపోతే మీరు ప్రజల కోసం చేసింది కావచ్చు, సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఎలాంటి ఒత్తిడిలు వచ్చాయన్న? అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము ఖచ్చితంగా ఫైట్ చేసి గ్రామ అభివృద్ధిలో ముందుండి పోరాడి అన్ని సమస్యల మీద ఫైట్ చేసి వాటిని సాధించుకున్నాం. వాళ్ళు ఎన్ని ప్రెజర్స్ పెట్టినా మేము ఎక్కడ కూడా మిస్టేక్ చేయలే, తప్పు చేయలే. కరెక్ట్ మాకు ప్రతి దాని విషయంలో మేము డెవలప్మెంట్ విషయంలో కానీ దేంట్లో కానీ మేము ఎక్కడ కూడా వెనకాడు వేయలేదు. ఎటువంటి ఎలిగేషన్ చేసి మాకు ఒత్తిడి చేసినా ఎక్కడ మేము అంత అంటే నిష్పాక్షపాతికంగా ప్రతి దగ్గర మేము ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ ఏదో అవసరమో దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ప్రతి విషయంలో నేను మా మేడం ఇద్దరం డిస్కస్ చేసి ఎటువంటి సమస్య ఉన్నా ఎంత జటిలమైన సమస్య వచ్చినా మేమే పరిష్కారం చేసుకొని సమస్య సాల్వ్ చేసినాం. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా మేము తొలగలేదు. ఓకే. సాధారణంగా ఒక రూలింగ్ పార్టీలోకి మనకి రమ్మని పిలుస్తూ ఉంటారు. మరి మీరు ఎప్పటి నుంచో కాంగ్రెస్లోనే ఉన్నారు. మరి వాళ్ళు పిలిచినప్పుడు మీరు వెళ్ళాలి, రూలింగ్ పార్టీలోకి వెళ్తే మనకు కొంచెం ఇది వస్తుందని మీకు ఎప్పుడు అనిపించలేదు? అంటే మేము విలేజ్లో మాకు వన్ సైడ్ సపోర్ట్ మేడం. మాకు కావాల్సింది మా గ్రామం. మా గ్రామంలో వన్ వే ఉంది. మాకు రూలింగ్ పార్టీ ఉన్న మా విలేజ్కి వచ్చేసరికి ప్రతి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. మేము డెవలప్మెంట్లో అన్ని విధాలు సహకరించేవాళ్ళు. మాకు అక్కడ ఎంత వాళ్ళు ప్రెజర్ చేసినా పార్టీ మారాలనే ఆలోచన మాకు రాలేదు. ఇలా 10 సంవత్సరాలు గతంలో కాంగ్రెస్ ఉంది, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ తర్వాత రేపు అవకాశాలు మాకు కూడా వస్తాయని అదే ఒక దృఢ నిశ్చయంతో మంచి రోజులు వస్తాయని చెప్పి ఇలా మేము అట్లే ఉన్నాం. ఈరోజు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీది ఉంది. ఇలా భగవంతుడు మాకు కూడా అవకాశాలు ఇచ్చాడు. మరి ఇప్పుడు మా ఇస్నాపూర్ గ్రామం కాదు, మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీలో మా ఊర్లో ఇంకెన్నో సమస్యలు వాటన్నిటి మీద ఫైట్ చేసి చుట్టుపక్కల గ్రామాలు కూడా మాకు అన్ని కలిసినాయి. ఒక పెద్ద మున్సిపాలిటీగా ఏర్పడింది ఇస్నాపూర్. మరి వాళ్ళ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి అభిమానించి ఆ భగవంతుని ఆశీస్సులతోటి మాకు మళ్ళీ అవకాశాలు ఇస్తే 100% గతంలో కంటే కూడా 100 రెట్లు అభివృద్ధి చేయడానికి మేము మెల్లవేళలా పనిచేస్తాం. సో అన్న, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కదా ఇప్పుడు ఇస్నాపూర్, మరి ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి సరిపోతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా అభివృద్ధి కావాలి దీనికి అని అనుకుంటున్నారా? ఒకవేళ అలా అనుకుంటే ఎలాంటి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు? అంటే మేము గ్రామం ఉన్నప్పుడే అంత అభివృద్ధి చేయగలిగాం. ఇలా మనది మున్సిపాలిటీ అంటే మాకు స్టేట్ ఫండ్స్ వస్తాయి, సెంట్రల్ ఫండ్స్ వస్తాయి. మున్సిపాలిటీ అంటేనే ఒక ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక డెవలప్మెంట్ ఫండ్ ఇస్తుంది. మరి గతంలో కంటే కూడా ఇంకా అభివృద్ధి చేసే సత్తా మాకుంది కాబట్టి అవకాశం ఇస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి. బట్ అన్నిటి శ్రద్ధ తీసుకొని ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం మేడం. ఓకే. ఇన్ని సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉన్నారు. ఈ పార్టీలో ఒక హయ్యర్ పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఒకవేళ నెక్స్ట్ వేరే ఏదైనా పార్టీ వస్తే దాంట్లోకి మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మేము కష్టపడి పనిచేస్తున్నాము. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న లీడర్లందరికీ కూడా తెలుసు గడ్డం శ్రీశైలం అంటే ఏంది. మరి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. ప్రభుత్వం గుర్తుపట్టి మా హైకమాండ్ గుర్తించి మాకు ప్రత్యేక అవకాశాలు ఇస్తే ఇప్పుడు డబ్బులు ఏంది, రాజకీయం లేదు, డబ్బును చూసే పదవులు ఇస్తున్నారు. మరి ప్రభుత్వం కాకుండా పార్టీ పరంగా ఏదైతే అధిష్టానం ఉందో స్వచ్ఛందంగా ఎవరైతే కష్టపడి పనిచేసే వాళ్ళని గుర్తించి వాళ్ళకు హోదా కల్పిస్తే మేము అది చేయడానికి రెడీ ఉన్నాం. డబ్బులు ఇచ్చి మాత్రం పార్టీ పదవి తెచ్చుకునే మాకు దాని ఆలోచన లేదు. మేము గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేకున్నా టీఆర్ఎస్లో ఉండి వాళ్ళు ఎంత ఆఫర్ చేసినా కూడా డబ్బు గురించి ఆఫర్ ఎప్పుడు కూడా మేము బెండగాలేదు. అది అవసరం లేదు. మాకు గుర్తించి కష్టపడి ఇన్ని సంవత్సరాల సంది పార్టీని వన్ వేగా నడిపించిండు అని రాష్ట్రం మా హైకమాండ్ వాళ్ళు గుర్తించి మాకు అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాం. కానీ పార్టీ మారే అవకాశం మాత్రం పార్టీ మారే అవకాశం అయితే లేదు. సార్, ఇస్నాపూర్లో మీ పేరు వాడుకొని కబ్జాలు ఇవి జరిగాయని చెప్పి మాకు ఒక టాక్, దీనికి మీరేం సమాధానం చెప్తారు? మేడం, కబ్జా అంటేనే నేను ఫస్ట్
మా ఇంటి గేట్ బయట ఉంచుతాం. అటువంటి వాళ్ళని ప్రోత్సహించాం. వాళ్ళు ఎవరైనా కానీ, నా కార్యకర్త అయినా కానీ తప్పు చేస్తే సహించం. మంచి పని వస్తే నేను ఏదానికైనా రెడీ ఉంటాను. కబ్జా అనే విషయం కాదు. గత ప్రభుత్వంలో కబ్జాలు అయినాయి, వాటి మీద కూడా ప్రత్యేకంగా ఇప్పుడు శ్రద్ధ తీసుకొని హైడ్రా వచ్చింది, దాని దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడెక్కడైతే పేద ప్రజలకు అన్యాయం జరిగిందో, ఎక్కడైతే కబ్జా జరిగిందో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా తీసేసి తొలగించి అక్కడ న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. మాకు తెలిసినంత వరకు మీ మీద ఎలాంటి కంప్లైంట్స్ కానీ, పోలీస్ కేసులు కానీ, ఎలాంటి ఎలిగేషన్స్ కానీ లేవు. సో ఇది నిజంగా మీరు మీ వ్యక్తిత్వంతో అలా ఉన్నారా, లేకపోతే మీరు ఎక్కడైనా ఏదైనా మేనేజ్ చేయగలిగారా? నేను సాఫ్ట్ మెంటాలిటీ మేడం. తప్పును మా ఇంట్లో చేసిన సహించలేదు. నేను తప్పు చేయను అసలు. నా నుంచి అయితే హెల్ప్ చేస్తాం. ఇంతకుముందు కూడా చెప్పాను, తప్పు చేస్తే మాత్రం దాని జోలికి నేను పోను, నేను చెయ్యను కూడా. అదే నా క్రెడిట్. మరి 10 సంవత్సరాలైనా నా మీద ఎటువంటి ఎలిగేషన్ లేదు, తెప్పించుకున్నంతవరకు వెళ్ళను నేను. ఓకే, అది నా నైజం. ఓకే. సో మీ పేరు వాడుకొని మీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే క్షమించను అని అంటున్నారు. సో మరి ఒకవేళ మీ సైడ్ నుంచి ఎట్లాంటి ఎలిగేషన్స్ లేకుండా మీ మీద ఏదైనా ఒక ఆరోపణ వస్తే మీరు దాన్ని ఎలా ఫేస్ చేస్తారు? అది ప్రజా సంక్షేమంలో ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఆ నిజాయితీ ఏంది, అక్కడ జరిగింది ఏంటి, ఆ మీద ఎంతోమంది ప్రయత్నాలు చేశారు, ప్రచారం కూడా చేస్తున్నారు. నా మంచితనం చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు నడుస్తున్నాయి. మాయబడి ఉండే వాళ్ళే చేస్తారు. వాళ్ళకు నేను తెలుసు, నేను ఇలా అంటే ఏందని. నా గురించి జనాలకు ఇంకా బాగా తెలుసు. అలాంటివి ఏమైనా వస్తే నేను ప్రజా దర్బార్లని వాటిని అన్నిటిని కూడా ఎదుర్కొని ధీటుగా పోరాడుతాను. ఓకే, మీ ఇంటి పైన ఒకరోజు దాడి జరిగింది అని చెప్పి విన్నాం. అది ఎందుకు, దేనికి జరిగింది? ఓర్వలేక మేడం. శ్రీశైలం అంటే మంచి వ్యక్తి. శ్రీశైలం అంటే పగోడిని కూడా కూర్చొని పెట్టే వ్యక్తి. అలాంటివన్నీ బ్లేమ్ చేయాలని చెప్పి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేసినాయి. కానీ వాళ్ళంతా వాళ్ళే ఆ తప్పు చేసినవని వాళ్ళంతా వాళ్ళే కుమిలిపోయి మళ్ళీ సారీ చెప్పడం జరిగింది. ఓకే, సో మీ వాళ్ళేనా లేకపోతే అపోజిషన్ వాళ్ళు? ఓకే, మా వాళ్ళు నా గురించి అట్లేం చేయలేరు. చేసినా నేనే ఖండించేవాడిని. మళ్ళీ మా వాళ్ళందరినీ కూర్చోబెట్టి సమస్య ఏమైనా ఉంటే మేమే పరిష్కారం చేసుకుంటాం. సార్, ఇస్నాపూర్ అంటే మినీ ఇండియా అన్నారు. సో ఆ మినీ ఇండియా అనడానికి గల కారణం ఏంటి? ఒకటి మేడం, నేను సర్పంచ్గా ఎన్నికైనాక ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రత్యేకంగా మన హిందూ సాంప్రదాయం వచ్చే పండుగలు, మీరు బోనాల పండుగ అనుకోండి, బతుకమ్మల పండుగ అనుకోండి, లేకుంటే మన సంక్రాంతి, మన రంగవల్లుల కార్యక్రమం, కార్తీక పౌర్ణమి, శ్రీరామనవమి, మరి శివరాత్రి, ఇటువంటి మహోత్సవాలన్నీ కూడా అన్ని విలేజ్ల కంటే ఘనంగా జరిపించుకుంటూ మరి మైనార్టీస్ ఉన్నారు. వాళ్ళు రంజాన్ వేడుకలు వాళ్ళు చేసుకుంటారు, రంజాన్ ఉపవాసాలు. దాంట్లో వాళ్ళకు కూడా మేము సహకరించి ఇఫ్తార్ విందులు, వాళ్ళ సమస్యలు ఏమన్నా వాళ్ళ పట్ల. నెక్స్ట్ క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళకు కూడా December 5th మంచి ఫెస్టివల్ ఉంటుంది. వాటిలో దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకు కూడా సౌకర్యాలు కల్పించుకుంటూ వాళ్ళకు కూడా అన్ని రకాలుగా సేవలు చేసుకుంటూ. ఇప్పుడు ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. ఒరిస్సా వాళ్ళు కూడా మా దగ్గర ఇప్పుడు సుమారు 1 ఎకరాల ఒక పెద్ద పూరి జగన్నాథ్ టెంపుల్ కడుతున్నారు. దానికి కూడా మాకు వీలైనంత సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ మీరు జూబ్లీ హిల్స్ చూశారు. జూబ్లీ హిల్స్ కంటే కూడా మాది పెద్దది. ఇక్కడ అంత పెద్ద టెంపుల్ కడుతున్నాం. ఆ రకంగా ఎటువంటి కెరియర్, ఇప్పుడు ఈ బీహార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఛట్ పూజ అని చేస్తారు. అంత బీహార్ వాళ్ళు ఛట్ పూజ చేస్తారు. వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాట్లు మేము ఇక్కడ చేస్తాం. వాళ్ళు వాళ్ళ రాష్ట్రం పోకుండా మా తెలంగాణ ఇస్నాపూర్లోని సుమారు 1000 మందితో ఛట్ పూజ చేస్తాం. వాళ్ళకి అన్ని విధాల ఫెసిలిటీస్, అంటే అట్లా అందరికీ కులము మతం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము అన్ని రకాలుగా వాళ్ళకు ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ ఒక ఫెస్టివల్ వస్తుందంటే వారం సంది పనిచేస్తాం. నాకు ఎవరు చెప్పుకుంటారు, అది హిందూ పండుగ కానీ, ముస్లిం పండుగ కానీ, క్రిస్టియన్స్ పండుగ కానీ, లేకపోతే వేరే అదర్ పర్సన్ స్టేట్ వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలున్నా, వాళ్ళకి ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఇవి ఉన్నా, ముఖ్యంగా యూత్ విషయంలో తీసుకుంటే మా ఊర్లో యూత్కి ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండే, ఆడుకునే ఆట గ్రౌండ్ కూడా లేకుండే. పిల్లలందరూ కూడా చెప్తే ఒక ప్లే గ్రౌండ్ మనం ఇందాక చూసాం, క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేశాం. యూత్ పిల్లలకు ఎటువంటి ఫెస్టివల్ వచ్చినా, వాళ్ళు ఎటువంటి అకేషన్ చేసినా మేము వెనక ఉండి ముందుండి నడిపిస్తాం ఆ యూత్ అందరినీ కూడా. ఆ కెరియర్ మాకుంది. ఆ విలేజ్లో యూత్ పిల్లలు ఏ ఫెస్టివల్ అయినా
మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తారు. వాళ్ళకి మేము ఫుల్ పుషింగ్ ఇచ్చి వీటన్నిటిని కూడా మంచిగా గ్రాండ్గా సక్సెస్ చేసి అన్ని రకాలుగా వాళ్ళకు తోడ్పాటు అందిస్తాం. ఆ రకంగా ఇస్నాపూర్ అంటేనే మినీ ఇండియా. మినీ ఇండియాలో మేము కూడా సర్వీస్ అంతా అందరికి కూడా అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తాం. సార్ రీసెంట్గా కొన్ని రోజుల క్రితం మనకి తాయ్ బజార్ ఇన్సిడెంట్ జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? కరెక్టే మేడం, తాయ్ బజార్ ఇష్యూ వాస్తవమే. అక్కడ అక్రమాలు జరిగినాయి వాస్తవమే. మరి ఎక్కడైతే అక్రమాలు జరిగిన వాడు మా వాళ్ళే దాన్ని ముందెళ్ళి ఖండించడం జరిగింది. ఆ పెద్ద ఇష్యూ అయింది. దాన్ని కమిషనర్ గారి దృష్టికి వాళ్ళు తీసుకెళ్లారు. కమిషనర్ గారికి మేము కూడా హెచ్చరించడం జరిగింది. ఆ సమస్యను కూడా ఇరు వర్గాలకు కూర్చోబెట్టి పరిష్కారం అయ్యే విధంగా మాట్లాడి మరి మీరు ఎక్కడ కూడా ఈ యొక్క వ్యాపారస్తులను చిరు వ్యాపారస్తులను ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పెట్టవద్దు, మరి ఏదైతే అధికంగా మీరు వసూలు చేసేది మానుకోవాలని చెప్పి ఖండించి ఆ సమస్యను కూడా ఈ మధ్యలోనే పరిష్కారం చేశాం. సార్ ఇస్నాపూర్ ప్రజల గురించి అండ్ అలానే పార్టీతో మీకున్న అనుబంధం గురించి మీ మాటల్లో. మేడం, ఇస్నాపూర్ అంటే మేము ఇంతకుముందే చెప్పాను, ఇస్నాపూర్ గ్రామ ప్రజలంటే నాకు ప్రాణం, నేనంటే వాళ్ళకి ప్రాణం. ఆ రకంగా మేము పనిచేసాం. ఇప్పటికి కూడా మా ఇంటికి అలాగే వస్తారు. నేను ఒరిజినల్గా చెప్పాలంటే నా దుష్మని కూడా నా గురించి చెడ్డోడని మాట్లాడు, అంత ప్రేమ. మా గ్రామ ప్రజలు కూడా నన్ను అన్ని రకాలుగా తోడు నీడగా ఉండి వాళ్ళందరూ నాకు సహకరించారు. మరి ఈరోజు ఇస్నాపూర్ పోయి మున్సిపాలిటీగా మారింది. మరి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కలిసి రేపు జరగబోయేది మున్సిపల్ ఎలక్షన్స్. ఖచ్చితంగా నేను కష్టపడి ఈ యొక్క గ్రామాన్ని చుట్టుపక్కల గ్రామాల కంటే కూడా అభివృద్ధి చేయగలిగాను. అది నేను బల్ల గుద్ది చెప్పగలుగుతా. ఇక్కడ అది చాలా. దాని విషయంలో జనం ఆలోచన చేయాలి. ఎవడు లీడర్? మరి పార్టీ ఉన్నప్పుడు 10 మంది ఎట్లాగో నాకంటే నవ్వుకొని అంటారు చైర్మన్ పదవికి వస్తే. మరి మేము కూడా ఆశిస్తున్నాం. మేము కష్టపడి పనిచేసాం. మరి కాంగ్రెస్ పార్టీ అంటే మరి మేము 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం పార్టీలో. నేను పదవి ఉన్నా లేకున్నా నేను బిజినెస్ చేసిన కార్యకర్తగా ఎన్నో కార్యక్రమాలు చేశాను కాంగ్రెస్ పార్టీలో. మరి ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు పెద్ద పెద్ద హోదాలకు పోయినారు. అయినా కూడా మేము కార్యకర్తగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే ప్రత్యర్థులు కూడా కొత్తగా చేయలేను, వాళ్ళు కూడా పెద్ద హోదాలు ఉన్నారు. అయినా కూడా వాళ్ళ కింద కార్యకర్తగా పనిచేస్తున్నాం. రేపు కూడా పనిచేస్తాం. రేపు జరగబోయే ఎలక్షన్లో మరి ఇలాంటి కార్యకర్తకు అన్యాయం జరిగిందనుకో మరి ప్రజలే సహించరు. అలాంటిది మరి యొక్క ఏమంటారు మా పెద్దలు గుర్తించారు. అందరి పట్ల మమైకమై ఆహర్నిశలు పనిచేసుకుంటూ పార్టీని మరి ముందుకు నడిపిస్తున్నాం. ఆ రకంగా అభివృద్ధి చేశాం. రేపు జరగబోయే దాంట్లో మేము ఖచ్చితంగా ఆశిస్తాం. ఎందుకంటే మేము ఆ స్టేజ్లో ఉన్నాం. ఆ ప్రత్యర్థులు మా గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అవన్నీ జరగవు. ఎందుకంటే శ్రీశైలం అనేది ఎవడు అనేది యొక్క జనానికి తెలుసు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కూడా తెలుసు. అది ఇంపాసిబుల్. వాళ్ళ కళలుగానే నిలిచిపోతాయి. మా మంచితనం అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. అన్న మీ వార్డ్ మెంబర్స్ కూడా వచ్చారు అని చెప్పేసి విన్నాము. ఒకసారి మీ వార్డ్ మెంబర్స్ కూడా పిలుస్తారా? మా వార్డు మెంబర్ వనమ్మ గారు అందుబాటులో ఉన్నారు. మీ పేరు? వనమ్మ గారు. సో అమ్మ మీరు చెప్పండి, మేడం కానీ సార్ కానీ, మేడం సర్పంచ్, నేను 6వ వార్డు నంబర్. ఓకే. సర్పంచ్ మంచిగా చేసి మేము అడిగినాయన్ని, తమ్ముడు కూడా మంచిగా చేసిండు. నేను తమ్ముడనే పిలుస్తాను. ఓకే. తమ్ముడు మంచిగానే చేసి అడిగినాయన్ని మా వాడలా. మేము ఆయన ఎక్కడికి పోదామంటే అక్కడికి పోయినాం. గుళ్ళ దగ్గర కానీ స్కూల్ దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళినాం. ఓకే. సో మీరు ఏదైనా సమస్యతో వస్తే వెంటనే పరిష్కారం జరిగిందా? చేసిండు. ఓకే. ఎలాంటి సమస్యలు తీసుకొచ్చినా కూడా మన వార్డ్ నెంబర్ వాళ్ళ ఏవి లేవన్నాయి అడిగినాయి, చేసిండు, చెప్పినాం కూడా. ఓకే. సో మీరు దగ్గరగా చూసిన సమస్యలు ఏవైనా పరిష్కారం చేసినవి ఏమన్నా ఉన్నాయా? అంటే దగ్గరుండి మీరు చేయించినవి? మన వార్డులోనే చెప్పినాము, చేసిండు కూడా. ఓకే. ఎలాంటి సమస్యలు? సీసీ రోడ్లు, లైట్లు కానీ ఏదైనా బాగలేదంటే రోడ్డు మీద అన్ని, వాటర్ ప్రాబ్లం ఉంటే వాటర్ ప్రాబ్లం చెప్తే కూడా చేసి. ఓకే. సో ఏది చెప్పినా వెంటనే చేసింది. ఓకే, థ్యాంక్ యూ. చాలా సంతోషం. మరి మా ఇస్నాపూర్ గ్రామ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే, మరి మీ అందరికీ తెలుసు మా పదవి కాలం అయిపోయి సుమారు 1.5 సంవత్సరం కాలం అవుతుంది. అయినా కూడా ఇప్పటికి కూడా సమస్యల మీద మరి మీ ఎన్ని ఫోన్లు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా పరిష్కరించుకుంటూ
మరి ముందుకు నడిపిస్తున్నాం. ఇలా ఇస్నాపూర్ పోయి మున్సిపాలిటీగా ఏర్పడ్డది. మున్సిపాలిటీగా ఏర్పడ్డ అన్ని గ్రామాల వాళ్ళు ఎటువంటి సమస్య చెప్పినా మరి దాన్ని కూడా మేము ఇలా అన్నిటి మీద పరిష్కరించుకుంటూ మరి గ్రామాన్ని ముందుకు నడిపిస్తున్నాం. మరి మా ప్రజల ఆదరణతోటి వాళ్ళ ఆధార అభిమానాలతోటి మమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. మరి ఇక ముందు కూడా ప్రజలందరూ మా మంచితనాన్ని, మా పనితనాన్ని, మా యొక్క శక్తిగా మీరందరూ కూడా వెన్నంటి ఉంటారని భావిస్తూ మా గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క మీడియా ద్వారా నేను అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. సో అన్న, మున్సిపల్ ఎలక్షన్స్లో మీకు మంచి పొజిషన్ రావాలని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మేము ముందుకు వస్తాం. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ మేడం.